డిజైనింగ్ ఉంది. నేనేం చెప్తున్నాను, ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే క్రియేటివ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్ ఇవి మొత్తం నేర్చుకోవాలా. క్రియేటివ్ డిజైనింగ్ అంటే ఏమొస్తుంది, మీరు క్యాన్వా నేర్చుకుంటే జాబ్ ఎక్కడా ఇవ్వరు. క్యాన్వా ఏ థర్డ్ పార్టీ యాప్స్ కూడా వాడొద్దు. సిఆర్ఎం సాఫ్ట్వేర్లు కానీ అన్ని సిఆర్ఎం సాఫ్ట్వేర్లు మొత్తం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి. మొత్తం కంప్లీట్గా సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఆటోమేషన్ అన్నీ ఉంటాయి. చాలామంది మీకు ఎవరు కూడా అవన్నీ చెప్పక ఓన్లీ క్యాంపెయిన్స్ ఒకటే చెప్తారు. మీకు ఓన్లీ క్యాంపెయిన్స్ ఒకటే చెప్పేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయిపోయిందని చెప్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ సోషల్ మీడియా అనేది కంప్లీట్గా హై క్వాలిటీతోనే ఉంటాయి. అన్నీ కూడా మనం కరెక్ట్గా దాని స్ట్రాటజీకి తగ్గట్టుగా దాని సైజెస్ ఏంది, దాని స్ట్రాటజీ ఏంది, దాన్ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా డిజిటల్ మార్కెటింగ్ అనగానే ఏం చేస్తారు మీరు, ఓన్లీ ఆ క్యాన్వా నేర్చుకుంటారు. అట్లా కాకుండా క్రియేటివ్ డిజైన్స్ అన్ని నేర్చుకోవాలి. ఎట్లా డిజైనింగ్ ఉంటుంది, అసలు డిజిటల్ మార్కెటింగ్కి శాలరీస్ ఎట్లుంటాయి. మీరు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే నేర్చుకునే పని అయితే దానికి శాలరీస్ చూడండి ఎట్లుంటాయో. మీరే నెట్లో కొట్టచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ శాలరీ ఇన్ హైదరాబాద్ చూడండి. ఇక్కడ ఎంత ఉందో, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ శాలరీ చూడండి ఎంత ఉందో. ఇక్కడ మీకు చూపిస్తున్నాడు చూడండి, 14,000 15,000 ఇచ్చాడు చూడండి ఫ్రెషర్స్ శాలరీ. డిజిటల్ మార్కెటింగ్ శాలరీ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే నేర్చుకుంటే, బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు ఈ ఫ్రీ వెబినార్ పెట్టానంటే ప్రతి ఒక్కళ్ళకి నేర్చుకునే వాళ్ళందరికీ తెలియాలి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్గా ఏం నేర్చుకోవాలి. మీరు బయటకు ఎస్సీఓ అన్నీ చెప్తాను మొత్తం దీంట్లో. అంటే టెక్నిక్స్, సోషల్ మీడియా అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, గూగుల్ యాడ్స్ కానివ్వండి, వాటి పైన ఎక్కడికక్కడ చేంజ్ చేస్తూ ఉంటాడు. ఆ చేంజెస్ అన్ని కనుక్కుంటుండాలి. సో జనరల్గా మీరు బయటికి వెళ్తే ఎక్కడికైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ శాలరీ ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి 14,000 యావరేజ్కి ఇచ్చాడు. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చే కొంది మీకు 25,000 30,000 అట్లా ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు రావాలంటే ఎక్స్పీరియన్స్కి? మినిమం కనీసం అంటే 3-4 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు 1 ఇయర్ అబోవ్ అవుతుంది రావాలంటే. అంటే అప్పటిదాకా మీరు 15,000కో 20,000కో చేస్తుండాలి. అదే మీరు అన్ని నేర్చుకోవాలి. అందుకనే ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అన్నా నేను. అందుకని ఎందుకు చెప్తున్నా, విత్ ప్లేస్మెంట్. అసలు ప్లేస్మెంట్ మనం ఇప్పిస్తున్నామంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్తో అన్ని టైప్ అయి ఉంటాను. ఈ కంపెనీస్ అన్ని మీకు జాబ్ ఇవ్వాలంటే కంపల్సరిగా మీరు ప్రతి ఒక్కటి డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ మీరు ఎక్కడ నేర్చుకున్నా కూడా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ అన్ని నేర్చుకోవాలి. డిజైనింగ్ అంటే క్యాన్వా ఒకటి నేర్చుకుంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకోరు, ఏ జాబ్కు తీసుకోరు క్యాన్వా నేర్చుకుంటే. సో అందుకని ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్, అది మీరు ఫోటో స్టూడియో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్లో జనరల్గా ఇప్పుడు మీరు ఫేస్బుక్ ఆన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్బుక్ చూడండి ఎలా ఉంటుంది. ఫేస్బుక్లో చూస్తే మీకు మంచి డిజైన్స్ ఏమైనా ఉంటాయంటే ఇగో చూడండి, సరిగ్గా ఈ పోస్టింగ్స్ సరిగ్గా పెట్టరు. ఎవరు పడితే వాళ్ళు జనరల్గా ఏ పోస్టింగ్స్. ఇప్పుడు చూడండి ఈ కంపెనీ కాబట్టి, చూడండి కంపెనీ కాబట్టి మీకు ఎలా ఉంది పోస్టింగ్. కంపెనీ క్రియేషన్స్ అయితే పోస్టింగ్స్ అన్ని ఒక ప్రాపర్గా పెడతాయి. సో అట్లా కంపెనీకి సంబంధించినే పెట్టాలి. ఇవ్వండి ఇప్పుడు చూడండి, ఇది ఈ డిజైన్ ఉంది, దీంట్లో ఎట్లా పెట్టారు, కొంచెం పర్లేదు అట్లా. అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానో లేకపోతే ఇంకోటి డిజైన్స్ తీసుకునే విధానం. ఇప్పుడు ఇది చూడండి, ఇంకొంచెం కార్పొరేట్గా ఉంది. అంటే మీరు చేసే డిజైనింగ్ హై క్వాలిటీతో ఉండాలి. ఒక వెబ్సైట్ డిజైనింగ్, ల్యాండింగ్ పేజీ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు జాబ్ రావాలన్నా, మీరు ఓన్గా బిజినెస్ను డెవలప్ చేసుకోవాలన్నా, మీరు ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఫ్రీలాన్సింగ్లో ఉండి డబ్బు సంపాదించుకోవడం, ఇవన్నీ చివరి వరకు కంప్లీట్ చెప్తా చూడండి. సో ఇట్లా ఇవన్నీ ఈ డిజైనింగ్స్ ఈ మోడల్లో ఉంటేనే తప్ప మామూలు డిజైన్స్ లాగా ఉంటే మీరు ఎవరు కూడా వీటిని ఎవరు జాబ్స్కి తీసుకోరు. అదే మీరు ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ శాలరీ ఇన్ హైదరాబాద్ అని కొడితే ఎంత వచ్చింది, 15,000 శాలరీ వచ్చింది. అదే మీరు క్రియేటివ్ డిజైనింగ్ అని కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రియేటివ్ డిజైనర్ ఫ్రెషర్స్ శాలరీ ఇన్ హైదరాబాద్ అని కొట్టా. బాగా అబ్జర్వ్ చేయండి, దీనికి ఎంత శాలరీ ఉందండి, 42,000 ఉంది ఆల్మోస్ట్. చూడండి, గ్రాఫిక్ డిజైనర్ ఇస్ ద పర్ మంత్ 42,000. క్రియేటివ్ డిజైన్ అంటే చాలా వెరీ వెరీ పవర్ఫుల్, చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఎనీ గుడ్ డిజైన్ దెర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్. మంచి డిజైనింగ్ లేక మీరు బయట ఎన్ని పెట్టినా, మీరు ఇలా ఎన్ని వెబినార్లు ఆన్ చేసినా, మీరు ఒక 10 డిజిటల్ మార్కెటింగ్, ఒక 20-50 డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు అన్నింటిలో చూసినా కూడా మీకు క్రియేటివ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ ఎవరు చెప్పరు. ఇది కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ మన దాంట్లో కావాలని అన్నీ నేను బయట సర్వీసులు ఎక్కువ చేస్తాను. లైవ్ ప్రాజెక్ట్సే చూపిస్తా. లైవ్లోనే ప్రతి ఒక్కటి ఓపెన్గా చెప్తాను అనమాట. ఇప్పుడు నేర్చుకున్న స్టూడెంట్స్ లిస్ట్ అన్ని చూపిస్తాను, చూద్దరు మీరు. ఇట్లా మీకు చూడండి, ఓన్లీ డిజైనింగ్ ఎవరికైనా కంపెనీలకు మీరు చేసినా కూడా నెలకి ఈజీగా ఫ్రీలాన్సింగ్ పెట్టుకున్నా కూడా మీరు ఈజీగా ఒక్కొక్క కంపెనీకి 10,000 తీసుకున్నా కూడా 4-5 కంపెనీలు చేసుకుని 50,000 సంపాదించుకోవచ్చు. ఇట్లా మీకు క్రియేటివ్ డిజైనింగ్.
ఆ తర్వాత వెబ్‌సైట్ డిజైనర్. వెబ్‌సైట్ డిజైనర్ అన్నప్పుడు దానికి చూడండి ఎట్లా ఉంటదో. వెబ్‌సైట్ డిజైనర్ ఫ్రెషర్స్ సాలరీ. దాని సాలరీ ఎంతుందండి ఇక్కడ మంత్లీ చూసుకోండి ఎంతుందో హైదరాబాద్ సో ఎక్కడ తీసుకున్నా గూడా మినిమమ్ 5,00,000 అంటే మినిమమ్ 30,000 ఈజీగా ఉంటది. 30,000 పైనే ఉంటది వెబ్‌సైట్ డిజైనర్ కంటే. ఇట్లా అంటే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డిజైనింగు ఈ మూడిటికి కలుపుకొని ఒక్కొక్క దానికి డివైడెడ్‌గా ఎంత ఎంత సాలరీ ఉందో చూడండి. కానీ మీరు ఒక జాబ్‌కెళ్ళినా, లేతే ఎక్కడికన్నా ఎళ్తే మీకు అన్నీ వచ్చా అని అడుగుతాడు. అంటే మీరు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే వస్తే సరిపోదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వస్తే. అసలు దాని సైజెస్ ఎంతున్నయి? మనం డిజైనింగ్ చేయడానికి సైజెస్ ఎంతున్నయి? వాటిని బ్యాక్ ఎండ్ క్వాలిటీ ఎంతుంటది? అట్‌లీస్ట్ కొన్ని సందర్భాల్లో ఆఫీసులలో ఇప్పుడున్న జాబ్స్ పరిస్థితులు మీరు చూస్తున్నారుగా బయట జాబ్‌లొస్తున్నాయా? ఎవరికీ రావట్ల. ఎందుకు రావట్లా? అన్నీ పర్ఫెక్ట్‌గా స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకైతేనే జాబొస్తది. అంతేగాని ఏదో ఒకటి 4 వీడియోలు చూసో, లేపోతే ఎక్కడో చోట తక్కువగా జీతం వస్తుందని తక్కువకు కొంచెం నేర్చుకుంటే, అట్లా నేర్చుకోవటం వల్ల మీకు ఏ జాబు రాదు. ఎన్ని ఇంటర్వ్యూలు తిరిగినా గూడా ఏ జాబ్ రాలేదు. ఏదో నాకు కొంచెం టచ్ ఉందండి, నాకు కొంచెం టచ్ ఉందండి అని జెప్తారు. ఆడు జాబ్ ఇవ్వడు. సో, జరిగే ప్రాసెస్ అంతా ఇదే. అదే మీరు పర్ఫెక్ట్‌గా గ్రౌండ్ వర్కు అసలుకి దీంట్లో డిజిటల్ మార్కెటింగ్ అనంగానే డిజైనింగు లింక్ ఉంటది. తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లోటింగ్ చేయాలంటే కంటెంట్ ప్రిపేర్ చేయాలి. చాట్ జీపీటీ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తా నేను. తర్వాత నెక్స్ట్ వీడియోస్ ఏదన్నా ఒకవేళ వాళ్ళు కంపెనీకి తీసుకునేటప్పుడు వీడియోస్ ఎట్లా ప్రమోట్ చేయాలో అడుగుతారు. యూట్యూబ్ ఛానెల్ ఎట్లా పెట్టుకోవాలనేది. నెక్స్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్‌లో గూడా అన్ని లింక్ ఉంటది. అంటే ఇవన్నిటికి ఒక వర్క్ ఒక కంపెనీకి మీరు జాబ్ వాడి సాలరీ నెల నెల మీకివ్వాలి అనంటే ఎంత వర్క్ చేయాలి మీకు ఇవన్నీ వచ్చుండాలి. కాబట్టి సో, మనకు డిజిటల్ మార్కెటింగ్ అనంగానే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, సో, వెబ్‌సైట్ డిజైనింగ్ అని జెప్పేసి ఇవన్నీ కంప్లీట్‌గా నేర్చుకోవాలండి దీంట్లో. సో, చూడండి. దీంట్లో మనం జనరల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్ డిజైనింగ్‌కొచ్చినప్పుడు ఫోటోషాపు, ఇల్లిస్ట్రేటర్ అని చెప్పాను. ఈ ఫోటోషాప్‌లో డిజైన్స్ ఎట్లుంటాయి, ఇప్పుడు మీకిందాక చూపించినట్టు మామూలు డిజైన్స్‌గా చేస్తే ఇగో చూడు, ఇప్పుడు నేను జేస్తున్నాను ఇవన్నీ గూడా. ఇప్పుడు నా సర్వీసెస్ కానివ్వండి, నా సర్వీసెస్ సంబంధించినయి గాని ఇట్లా డిజైన్స్ అన్నీ జేసుకుంటా. ఇప్పుడు కస్టమర్‌లేవుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను జేసే వాళ్ళకు ఒక మంచి డిజైనింగ్స్ జేసిన తర్వాత ఇప్పుడు ఇగోండి. ఇలానే మీరు ఒక ప్రమోట్ జేసుకోవాలంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ ప్రమోట్ జేసుకోవాలంటే ఖచ్చితంగా మంచి డిజైనర్ అయ్యుండాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంచెం అట్‌లీస్ట్ మినిమమ్ కొంచెం డిజైనింగ్ వస్తుంటేనే మీకు వితౌట్ ఎనీ గుడ్ డిజైన్ దేర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పా నేను. ఇక్కడ చూపిస్తా చూడండి. జనరల్‌గా ఇగోండి సర్వీసెస్‌కి సంబంధించిన డిజైన్స్ అన్ని ఇట్లా వస్తాయి మీకు. కొన్ని వేలు, లక్షలు చేసుంటాను డిజైన్స్ అన్నీ మీకు. ఇవన్నీ క్లయింట్‌కి సంబంధించిన డిజైన్స్, కాలేజీకి సంబంధించినవి కావచ్చు. ఒక కాలేజీ అడ్మిషన్‌లు గావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీకి సంబంధించిన అడ్మిషన్‌లు తీసుకోవాలనుకోండి. ఆ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్‌లకు సంబంధించిన డిజైన్స్ ఇట్లా ఉంటాయి. ఆ తర్వాత ఇగోండి ఇలాంటివన్నీ డిజైన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. 1 సెకండ్. ఓకే. ఇట్లా ఇగోండి. దీంట్లో ఇక్కడ చూడండి దీంట్లో. ఇవన్నీ డిజైనింగ్సే మొత్తం చూడండి. యానిమేషన్‌తో కావచ్చు. ఇట్లా అన్నీ. అంటే ఎట్లా చేస్తారు డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగు. మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాలంటే మీరిలా డిజైన్స్ గాని, వీడియో ఎడిటింగ్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఇవన్నీ ఇలా చేయకపోతే కస్టమర్స్ గాని, క్లయింట్స్ గాని మీకెవరు చూడరు. సో, అందుకని కంపల్సరీగా ఇగోండి మంచి డిజైన్స్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గావచ్చు, లేతే వేరే ప్రొడక్ట్ కంపెనీస్ కానివ్వండి, తర్వాత వేరే ఏ కంపెనీస్ అయినా ఒక కాలేజీ తీసుకోండి. ఏయి తీసుకున్నా గూడా మంచి గుడ్ డిజైన్ ఉండాల. ఆ డిజైనింగ్ చేయటానికే మనము మన ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్‌లో యూజ్ చేసుకొని చేస్తాం. ఇట్లా మంచి డిజైన్స్ ఉండాలి. ఇగోండి ఇలా. సో, దట్ ఈస్ ద డిజైనింగ్ పార్ట్. అంటే మనము కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఎందుకు చెప్తున్నాం దీంట్లో ఫ్రీ వెబినార్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇవి మన దాంట్లో అయితే ఈ కోర్సులన్నీ నేర్పిస్తా. జనరల్‌గా చాలామంది ఏం చేస్తారు డిజైనింగ్ అనగానే క్యాన్వా చూపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాన్వా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. మీకు ఎక్కడ చెప్పినా కూడా canva.com అని కొడితే ఆటోమేటిక్‌గా క్యాన్వా ఓపెన్ అయిపోద్ది. అయితే ఈ క్యాన్వాలో జనరల్‌గా మీరు కావాల్సిన డిజైన్స్ కొన్నే ఉంటాయి. కస్టమైజ్డ్ ఉండవు. మీకు జాబ్ రాదు. ఎందుకంటే బయట ఎవరికన్నా జాబ్‌కెళ్తే క్యాన్వాదేముందండి? సింపుల్‌గా చేస్తాము. మేమేదో మామూలుగా చేసుకుంటాం కదా! దీంట్లో జస్ట్ ఇమేజ్ పెట్టి రావటమే కదా! జస్ట్ దాంట్లో క్లిక్ చేస్తే వచ్చేస్తది. దీంట్లో జస్ట్ ఆ ఫోటో పెట్టేసి చేసేస్తామంటారు. మీరు జాబ్‌కెళ్ళినప్పుడు క్యాన్వా వచ్చంటే మీకసలు జాబ్ ఇవ్వరు. జస్ట్ ఒకవేళ క్యాన్వాలో కూడా మళ్ళీ మీరు తీసుకుంటే మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బులు పే చేసుకోవాల్సొస్తది. ఇగోండి. ఇట్లా ఇట్లా రావాల్సొస్తది. అదే మీరు సెపరేట్‌గా నేను నేర్పించే సాఫ్ట్‌వేర్‌లు అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్‌వేర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ సాఫ్ట్‌వేర్‌లు మొత్తం కూడా నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తానన్నమాట. దీంట్లో మీకు కావాల్సిన డిజైన్స్, మీకు కావాల్సినయన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ గురించని కొట్టాననుకోండి. రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన మోడల్స్ మొత్తం వస్తాయి. ఇగోండి.
మీరు రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన మోడల్స్ కావాలంటే రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఓపెన్ ఫైల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి మొత్తం. దీంట్లో జస్ట్ నేమ్స్ మార్చుకోవడమే. మీరు ఏది తీసుకోండి. మీరు ఏ డిజైన్ తీసుకున్నా కూడా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. దీంట్లో మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చనమాట. మీకు కావాల్సిన డిజైన్. ఇప్పుడు ఇవన్నీ డిజైనింగే కంప్లీట్‌గా అన్నీ ఫ్రీ మొత్తం. అంటే అన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చనమాట. ఆల్‌మోస్ట్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఫ్రీగా ఇస్తా. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాల్సిన అసలు సాఫ్ట్‌వేర్‌లు మొత్తం కంప్లీట్‌గా ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చో వెబ్‌సైట్‌లు మొత్తం చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనకు జనరల్‌గా బ్యాచెస్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇగోండి ఇప్పుడు ఇక్కడ 3-4 బ్యాచ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో 3-4 బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్‌లో వాళ్ళు చూడండి నేను వాళ్ళ సాఫ్ట్‌వేర్స్ ఇగో కింద పంపించాను చూడండి. సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా నేను పంపిస్తుంటాను. వాళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించిన ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, యూట్యూబ్‌లో లైక్స్ గాని, సబ్‌స్క్రైబర్స్ గాని, తర్వాత ఎక్కువ మంది లాక్స్ ఆఫ్ పీపుల్‌కి ఎట్లా రావాలి, ఈ బ్యాచ్ 3-4 బ్యాచ్ ఉంటది. 11-12 బ్యాచ్ ఉంది. అట్లా వరుసగా బ్యాచెస్ ఉంటాయి. వాళ్ళందరిని మిమ్మల్ని అందరిని ఒక గ్రూప్‌లో కలుపుతాను. ఆ గ్రూప్ మొత్తాన్ని కంప్లీట్‌గా ఎట్లా సో, ఇదంతా ఆల్‌మోస్ట్ డిజైనింగ్ అయిపోయింది వీళ్ళకి. అంటే ఇట్లా డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ ఇలా అన్నీ చేయాలని చూపిస్తానన్నమాట కంప్లీట్‌గా. ఇగోండి వాళ్ళు డిజైన్ చేసి మళ్ళా మనకు పంపిస్తా. అంటే మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళొకటి ల్యాప్‌టాప్ మ్యాండేటరీ కంపల్సరీగా ల్యాప్‌టాప్ ఉండాలి. ల్యాప్‌టాప్ లేని వాళ్ళైతే వద్దు. ముందే చెప్పేస్తున్నా. ల్యాప్‌టాప్ కంపల్సరీగా ఉండాలి. సో, మంచి ల్యాప్‌టాప్ ఉంటే ప్లేస్‌మెంట్ అనేది జాబ్ నేను కంపల్సరీగా ఇప్పిస్తాను. కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి. ఇట్లా మనం ఏదైనా డిజైన్స్ పంపించిన తర్వాత నేను చేసి ఒక మోడల్ పంపించినాక మీరు ఇట్లా అన్నీ చేసి పంపించాలి డిజైన్స్ అన్నీ. ఇట్లా డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వీడియో ఎడిటింగ్ అంటే డిజైనింగ్ అనేదేమో మనం ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి. అంటే ఏ ప్రొడక్ట్‌నైనా ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎలా దాన్ని డిజైన్ చేయాలి, అవన్నీ క్లియర్‌గా చెప్తా నేను కంప్లీట్‌గా. అది ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్‌లో వీటిలో నేర్చుకుంటేనే మీకు యూజ్ తప్ప, జాబ్స్ కూడా బయట ఇచ్చేది గానీ, మీరు ఓన్‌గా డబ్బు సంపాదించుకోవాలన్నా, మెయిన్ మనకి ఎండ్ ఆఫ్ ద డే డబ్బులే కదా సంపాదించుకోవాల్సింది. కాబట్టి మీరు ఇవన్నీ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటేనే వస్తది. అంతేగాని ఈ క్యాన్వాలో చూడండి. క్యాన్వాలో కొన్నే వస్తాయి గానీ, ఒకవేళ మొత్తం వచ్చినా గూడా మీకు అక్కడికక్కడ కస్టమైజ్డ్ ఏముండదు. ఒక లోగో డిజైన్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులోకెళ్ళేసి లోగోస్ అని కొట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ లోగోస్ అని కొట్టానండి. నంబర్ ఆఫ్ లోగోస్ మొత్తం వస్తాయి ఇక్కడ ఇగోండి. ఇవన్నీ మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇస్తారు చూడండి. ఇప్పుడు చూడండి ఇదిగో లోగోస్ చూడండి. మీకు కావాల్సిన లోగోస్ అన్ని అంటే ఒక లోగో డిజైన్ చేయాలన్నా, లేకపోతే ఒక బ్రోచర్స్ టైప్ చేయాలన్నా, ఫ్లైయర్స్ చేయాలన్నా మీరు వాటి మీదనే డబ్బు సంపాదించుకోవచ్చు. అంటే డిజైనర్, ఫ్రెషర్స్ సాలరీ అని కొట్టంగానే మీకు ఎంతొస్తుందో చూసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ఎంతొస్తుందో చూసుకోండి. యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఎంతొస్తుందో చూడండి. వెబ్‌సైట్ డిజైనింగ్ చేసే వాళ్ళకి చూడండి. నేను ఈ మొత్తం కలిపి 40 డేస్‌లో అన్నీ కలిపి అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, కంప్లీట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ గానివ్వండి, డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డిజైనింగు అన్నీ నేనే జేస్తాను గాబట్టి సర్వీసెస్ బయట జేసే సర్వీసెసే వర్క్స్ అన్నీ మీకు చూపిస్తానన్నమాట. కంప్లీట్‌గా జేసి క్లియర్‌గా చక్కగా ఇప్పుడు ఎట్లయితే జెప్పానో వన్ బై వన్ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తాను కంప్లీట్‌గా. అందుకని ఫ్రీ వెబినార్స్ ప్రతి సండే ఫ్రీ వెబినార్ ఎందుకు పెడుతున్నానంటే తెలియాలి జనాలకి. ఇప్పుడు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనంగాల్నే ఏదో ఒకటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని డబ్బు సంపాదిస్తారు. అందరికి జాబులొస్తున్నాయి మాకు రావట్లేదు. అని ఎందుకొస్తుంది ఈ పాయింట్ అనేది బయట స్ట్రగుల్ అయ్యేది దేనికంటే ఇదే మెయిన్. పర్ఫెక్ట్‌గా ఫుల్‌ఫిల్‌గా నేర్చుకోకపోతే మీకు మీరు ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా జాబ్ రాదు. ఖచ్చితంగా అసలు ఆ డిజిటల్ మార్కెటింగ్ అనంగానే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. అంటే డిజైనింగ్ నేర్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగు, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, లింక్డ్ఇన్, ట్విట్టర్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇవన్నీ నేర్చుకొని వాట్సాప్ యాడ్స్ మీరు నా దాంట్లోకి ఎట్లయితే వాట్సాప్‌లో లోపలికి డైరెక్ట్‌గా వచ్చారని నేను క్యాంపెయిన్ చేస్తే, అట్లానే మీరు గూడా మిమ్మల్ని గూడా అట్లా తయారు చేస్తాం. నేను చేసే వర్క్సే బయట చూపిస్తా. బయట జనరల్‌గా చెప్తే వాళ్ళకు చేసే వాళ్ళకి వర్క్ రాదు. వర్క్ చేసేవాళ్ళు చెప్పలేరు. మనం ఈ ఇండస్ట్రీలో దాదాపు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అబోవ్ నుంచి పైనుంచి నేను ఈ వర్క్ అంతా చేస్తున్నా. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అన్ని జాబ్ చేస్తూ. మన కంపెనీ కావ్యాశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని కొట్టినా వస్తది మీకు. డిజిటల్ కార్తీక్ అని కొట్టినా వస్తది. ఓకే. సో, ఇట్లా మీరు చూడండి లోగో డిజైన్స్ గానివ్వండి, ఇలా నంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన మొత్తం అన్నీ ఒక రియల్ ఎస్టేట్ ఉంది. ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ లోగోసే కావాలి మీకు. ఫ్యాషన్ అని కొట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ లోగోస్ అని కొడితే ఫ్యాషన్ లోగోస్ మొత్తం వస్తాయి ఇగోండి. అంటే మీకు ఏ కీవర్డ్ కావాలన్నా, ఏ రంగంలోకెళ్ళినా, దేనికి సంబంధించిన కన్నా దానికి సంబంధించిన రిఫరెన్స్‌లన్నీ ఎట్లా తెచ్చుకోవచ్చు ఫ్రీగా? ఎట్లా డిజైన్ జేయాలి? వెక్టార్ ఎట్లా చేసుకోవాలి? ముందు మీరు డిజైన్ రాకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటి వచ్చు అనంటే మీరు జాబ్‌కి ఎట్లా ఎళ్తారసల? మీరు జాబ్‌కెళ్ళిన వాడు ఏది బాబు డిజిటల్ మార్కెటింగ్ ఏం చేసావంటే ఎట్లా చేస్తారసల? ఎట్లా చెప్తారు? సో, ఇదిగోండి నేనిలా డిజైన్ జేస్తాను. నేనిలా ఒక కంపెనీకి సంబంధించిన డిజైన్ ఇలా తయారు జేస్తాను. ఈ చేసిన డిజైన్‌ని మీ కంపెనీకి లీడ్స్‌ని వచ్చేటప్పుడు నేనిలా లీడ్స్‌ని తీసుకొనొస్తాను ఫేస్‌బుక్‌లో. కస్టమర్‌లని మీకు నేనిస్తానండి.
కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే లక్షల మందికి ఎంతమంది పీపుల్‌కి రీచ్ అయింది, ఎంతమందికి ఎన్ని లీడ్స్ వస్తున్నాయి. హ్మ్. అవన్నీ నేను కంప్లీట్‌గా చూపిస్తాను ఇక్కడ దీంట్లో వస్తాయని అని చెప్పి చెప్తాం క్లియర్‌గా. మీరు ఏ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్‌లు, ఏ మీడియేటర్స్ ఏమి వాడొద్దు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు ఆటోమేటిక్‌గా. సో, అవన్నీ వాడటం వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు. ఏ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్ పర్ఫెక్ట్‌గా వర్క్ నేర్చుకోండి. మీరు వర్క్ నేర్చుకోకుండా డిజిటల్ మార్కెటింగ్‌లో ఎప్పుడు సక్సెస్ కాలేరు గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా వర్క్ ఓపికతో, పట్టుదలతో ఉండి నేర్చుకుంటేనే మీరు డబ్బులు సంపాదిస్తారు తప్ప, ఏదో ఊరికే సీఆర్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఏఐ సాఫ్ట్‌వేర్‌లు ఈజీగా అయిపోతది, డబ్బులొచ్చేస్తాయి అనేది ఒట్టి అపోహ. మీరు కావాలంటే అన్నీ అటెండ్ అయ్యి చూడండి వెబినార్స్ అన్నీ గూడా. కాబట్టి ఏ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్‌లు వాడొద్దు, ఏయి వాడొద్దు. పర్ఫెక్ట్‌గా వర్క్ విద్య నేర్చుకోండి. డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్ ఓపికతో టెక్నికల్‌గా, స్మార్ట్‌గా ఆలోచించి తెలివిగా ఎలా చేసుకోవాలి? మన ఫ్యామిలీస్ తగ్గట్టుగా మనం దీన్ని ఎలా చేసుకోవాలి? వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? అనే పట్టుదలతో ఆలోచన విధానాన్ని మార్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్ చాలా ఓషన్ సముద్రం అనమాట ఇది. ఇయన్నీ కూడా పర్ఫెక్ట్‌గా నేను అన్ని ప్రతి ఒక్కటి ఎందుకంటే నాకు అన్నీ వచ్చు. మొత్తం కంప్లీట్‌గా దాదాపు 15 ఇయర్స్ నుంచి అన్నీ చేస్తూ వస్తున్నా. సర్వీసెసే నేను ఎక్కువ దీని మీదే ఉండేది నాకు వర్క్ అంతా. కాబట్టి మీకు ఏదైనా లీడ్స్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీరు ఏ కంపెనీదైనా చూడండి ఇక్కడ దీంట్లో. నేను ఒక్కొక్క కంపెనీ దాన్ని ఒక్కొక్క డిజైన్ చేస్తే చూడండి దానికి ఆ డిజైన్స్ ఎలా చేశారు? ఎలా వస్తాయి? అన్నీ చూపిస్తానండి మీకిప్పుడు. మీకెవరు లోపలికెళ్ళి ఇవన్నీ చూపిచ్చరు. కానీ నేను ఎందుకు క్లియర్‌గా చూపిస్తానంటే మీకు తెలుసుకుంటారని. ఫ్రీ వెబినార్ దేనికి పెట్టాను? డబ్బులు పెట్టలేదు దీంట్లో. ఇంతకుముందు పెట్టాను రూ. 100 బట్ ఫ్రీ వెబినార్ ఎందుకు పెట్టాను? లేదు ముందు ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. తెలిసినప్పుడే కదా వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళకి తెలియకుండా ఏం జాయిన్ అవుతారని చెప్పేసి ఆలోచించే నేను ఇయన్నీ పెట్టా. ఇక్కడ చూడండి. మీకు ఈ ఫ్రీ వెబినార్‌లో ఇక్కడ చూడండి. లీడ్స్ అనేవి ఎట్లా వస్తాయనేది ఇందులో చూపిస్తున్నా ఇగోండి. లొకేషన్ అంటే ఇక్కడ ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచొచ్చింది? మనం ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచి మనం లీడ్‌ని ట్రాక్ చేస్తున్నాము? వాళ్ళ పేరేంటిది? తర్వాత వాళ్ళది ఫోను నంబర్ ఏంటిది? వాళ్ళు ఏ బిజినెస్ చేస్తారు? ఇగోండి సాఫ్ట్‌వేర్ పీపుల్ అయితే సాఫ్ట్‌వేర్ పీపుల్ అని, ఇంజినీర్ అయితే ఇంజినీర్ అని చెప్పేసని, ఐటీ పీపుల్ అయితే ఐటీ పీపుల్ అని చెప్పేసని ఇట్లా డిఫరెంట్ కేటగరీస్ వాళ్ళ మెయిల్ ఐడీ, వాళ్ళ ఏ ఏరియాలో ఉన్నారో అందరిని ట్రాక్ చేసుకొని బయటికి తీసుకోవచ్చు. ఇది వాళ్ళ బిజినెస్ వాళ్ళకి కావాల్సింది ఇదే. మీరు ఒట్టి డిజైనింగ్ నేర్చుకున్నా సక్సెస్ కాలేరు. ఖచ్చితంగా మీరు డిజిటల్ మార్కెటింగ్ ఒకటి నేర్చుకున్నా సక్సెస్ గారు. అన్నీ కలిపి నాలెడ్జ్ ఉండి నేర్చుకొని మీరుకెళ్తేనే జాబ్ ఇస్తాడు వాడు. అది కూడా మీకెట్లా క్యాన్వా వాళ్ళేంది బయట వాళ్ళు చెప్పేవాళ్ళు తక్కువ ఫీజు పెట్టేదనో, సింపుల్‌గా ఏదో ఊరికట్ట చూపిచ్చే డిజైన్ చూపిచ్చేసి నేర్చుకొని, మీరిది నేర్చేసుకోండి సరిపోతది బాబు మా కోర్స్ ఇంతే అంటారు. దానివల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు. కావాలంటే అటెండ్ అయ్యి చూడండి. మనం నేర్చుకోవాల్సిందేందంటే మీరు జాబ్ కావాలన్నా 100% జాబ్ పెట్టానంటే దాని అర్థం ఏంది? ఎంత లోతుగా ఉంటదో చూడండి. పర్ఫెక్ట్‌గా డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ పర్ఫెక్ట్‌గా చెప్పి మీ చేత చేపిస్తాను. పైగా మీరు కంపల్సరీగా అవి నాకు మళ్ళీ డే బై డే నాకు కంపల్సరీగా మళ్ళీ రిటర్న్ పంపాలా. అప్పుడు వాటిల్లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే అవన్నీ మళ్ళా రెక్టిఫై చేసి మళ్ళీ మీకు చెప్తుంటాననమాట. గైడెన్స్ ఇస్తాను. ఆ తర్వాత మీరు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఎనీ టైమ్ భయపడకుండా జాబ్‌కెళ్ళినా కూడా నాకు కాల్ చేసి సార్ నాకు ఎమర్జెన్సీ ఉంది సార్ ఇక్కడ నేను కొంచెం భయపడుతున్నాను. చాలా మంది అట్లా ఫోన్‌లు చేస్తారు. ఆ టైంలో నాకు అర్జెంట్‌గా క్యాంపెయిన్ పెట్టండి సార్ వీళ్ళు అడుగుతున్నారు సార్ అన్నప్పుడు ఎమ్మటే సపోర్ట్ చేస్తా. అలా చేసినప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్తారు. నలుగురికి చెప్తారు. నలుగురు జాయిన్ అవుతారు. అందుకనే ఆ నేర్చుకునేటప్పుడు గాని, మీకు సపోర్ట్ చేయటం గాని, సర్టిఫికేట్ ఇవ్వడం గాని, అన్నీ మీకు సపోర్ట్ చేస్తూ మీకు చేస్తా. ఓకే. సో, అట్లా మనకు డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్‌లో డిజైనింగ్ అనంగానే చాలామంది మామూలు డిజైనింగ్ క్యాన్వా కాకుండా ఇట్లా ఫోటోషాప్ ఉంటది. ఈ సాఫ్ట్‌వేర్ మొత్తం నేను కంప్లీట్‌గా ఇచ్చేస్తాను. ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా వాడేది అడోబ్ సూట్ అని ఉంటది. మీరు నెట్‌లో కొట్టినా వస్తాయి. సాఫ్ట్‌వేర్‌లు మొత్తం అసల ఎక్కడి నుంచి సాఫ్ట్‌వేర్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చో కూడా మొత్తం కంప్లీట్‌గా నేనే ఇస్తాను మీకు. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ అనమాట. మీరింక నలుగురంటే నాకు పేరు రావాలి, 10 మంది జాయిన్ అవ్వాలి, అందరూ నంబర్ ఆఫ్ పీపుల్ అందరికీ నేర్చుకోవాలి. అంటే మీకు మీరుగా జాబ్‌లో జాయిన్ అయ్యి మంచిగా చేసుకుంటే అనుకుంటారు గదా! సో, అట్లా నా దగ్గర ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్న అందరూ అదే అనమాట. సో, దీంట్లో మనం ఇక్కడ న్యూ తీసుకొని దీనికో ప్రాసెస్ చూడండి కస్టమైజ్డ్. మీరు ఈ సైజెస్ అన్నీ చార్ట్ షీట్ కావచ్చు, అన్నీ నేను పంపిస్తాను క్లియర్‌గా అవన్నీ ప్రతి ఒక్కటి, ప్రతి పాయింట్ చెప్తా. మీరు లోపలికెళ్తే ఇదిగోండి. కస్టమైజ్డ్. అదే మీరు క్యాన్వాలోకెళ్తే క్యాన్వాలో ఏముండదు. క్యాన్వాలో డిజైన్స్ ఉంటే సింపుల్‌గా అవి రిస్క్ పడాలా. అదే మీరు ఇక్కడి నుంచి తీసుకున్నారనుకోండి, ఇగో చూడండి. మీరు దీంట్లో నుంచి మీరు ఏ డిజైన్స్ కావాలన్నా, ఏయి కావాలన్నా క్లిక్ చేసుకోవాలన్నా, మీరిక్కడ ఇగోండి మీకు అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. మీకు ఫ్రీ మోడల్స్‌లోనే చూడండి ఎన్ని మోడల్స్ ఉంటాయి చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ గాని, లేపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ కంపెనీస్‌కి ఎక్కువ చేస్తుంటా కాబట్టి ఇప్పుడు ఇగోండి రియల్ ఎస్టేట్ కావాలనుకోండి. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిజైన్ తీసుకోండి. మీరు డౌన్‌లోడ్ అని కొట్టంగాల్నే ఆటోమేటిక్‌గా టెంప్లేట్స్ మొత్తం ఫ్రీగా వచ్చేస్తాయి. సింపుల్‌గా వచ్చేస్తాయన్నమాట. కస్టమైజ్డ్ చేసుకోవటం వల్ల మీకు లోగో డిజైన్స్ గాని అన్నీ వచ్చేస్తాయి ఇందులో ఇగోండి. డౌన్‌లోడ్ చేసుకుంటే మొత్తం కంప్లీట్‌గా వచ్చేస్తాయి. ఓపెన్ చేస్తే చాలా ఆటోమేటిక్‌గా ఆ ఓపెన్ ఫైల్ మొత్తం కంప్లీట్‌గా ఓపెన్ అయిపోద్ది. ఇగో చూడండి. ఇమేజ్‌లతో లేకుండా మొత్తం ఓపెన్ అయిపోతది. ఇలా మీకు చూడండి దీంట్లో డిజైన్ చూడండి ఎట్లా వస్తుందో. ఇగోండి. ఇట్లా మీకు 1 సెకండ్.
ఇగోండి. ఇట్లా డిజైన్ టెంప్లెట్స్ అన్ని తెచ్చుకోవచ్చు. ఈ డిజైన్ టెంప్లెట్స్ తెచ్చిన తర్వాత దీంట్లో మనం ఎట్లా చేసుకోవాలి, ఎలా అనేది ఇవన్నీ కంప్లీట్‌గా చెప్పుకుంటూ వస్తానండి. ఫైల్‌లోకెళ్తాము, ఓపెన్ చేసుకుంటాము. ఏదో ఒక ఇమేజ్‌ని తీసుకోండి మీకు నచ్చిన ఇమేజ్‌ని. ఆ ప్లేసింగ్‌లో ఎట్లా చేసుకోవాలి, ఇదంతా సింపుల్ మాన్యువల్‌గా ఉంటది. మీకు ఎక్కడైనా సరే మీకు జాబ్ ఇవ్వాలి అనంటే కంపల్సరీగా వాడు ఈ మాన్యువల్‌గా జాబ్ చూడండి ఇదిగోండి. ఇట్లా అన్ని డిజైన్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఆ ఇమేజ్‌లు ఎట్లా తెచ్చుకుంటారు, ఇవన్నీ నేను ఈజీగా క్లియర్‌గా చెప్తానన్నమాట. కంప్లీట్‌గా ఈజీగా వచ్చేస్తది. నేమ్స్ ఎట్లా మార్చుకుంటారు, కలర్స్ ఎట్లా మారుస్తారు. ప్రతి పాయింట్ చాలా డెప్త్ ఉంటదండి. ఫోటోషాప్ అనేది చాలా వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఏది నేర్చుకోవాలన్నా ఇక్కడ ఇవన్నీ ఇదిగోండి ఇట్లా వస్తది. ఇక్కడ మీరు లెటర్స్ ఎట్లా టైప్ చేస్తారు. ఇట్లా డిజైనింగ్ అనమాట. అంటే డిజైనింగ్ ఈ దీంట్లో ఇది ఓన్లీ కంప్లీట్‌గా ఇది ఎలా ఉంటది మనకి వెక్టార్ అంటే ఓన్లీ ఫోటోషాప్ అనేది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే వాడతారు. డిజైనింగ్ అంటే డిజైనింగ్ జనరల్‌గా డిజైన్ కస్టమైజ్డ్ డిజైన్స్ అన్నీ లోగోలు గావచ్చు, ఫ్లైయర్స్ గావచ్చు, అన్ని డిజైన్స్ మొత్తం ఎలా తయారు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఫ్రీ పిక్‌లోకెళ్ళాను. మళ్ళీ మీరిక్కడ ఫ్లైయర్స్ అని కొట్టారనుకోండి, మీరు ఏయి గావాలన్నా సరే, మీరు ఏదైనా క్రియేట్ జేసుకోవచ్చు ఇందులో. మీకు మిగిలిన చోట దొరకవనమాట. ఇక్కడ చూడండి. చూడండి అన్నీ ఫ్రీ ఉన్న డిజైన్స్ చూడండి. ఎంత ఎక్సలెంట్‌గా ఉన్నాయి చూడండి. డౌన్‌లోడ్ కొడితే డౌన్‌లోడ్ అయిపోతున్నాయి. మొత్తం కంప్లీట్‌గా వచ్చేస్తాయి చూడండి. దీంట్లో మీరు ఏది కావాలంటే అది డౌన్‌లోడ్ జేసుకోవచ్చు కంప్లీట్‌గా. అన్నీ ఫ్రీ డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ డౌన్‌లోడ్ కొడితే డౌన్‌లోడ్ వచ్చేసింది. ఇయన్నీ ఎలా డిజైన్ జేసుకోవాలి, మీరు డిజైన్ జేసిన తర్వాత డిజిటల్ మార్కెట్ ఎలా సెట్ చేయాలి, అవన్నీ వస్తాయన్నమాట. అవే మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత అంటే ఈ ఫోటోషాప్‌లోనేమో కొంతవరకే మనం చేసుకుంటాం వర్క్స్ అనేది. ఎక్కువ పెద్ద పెద్ద వర్క్స్ బయట ప్రింటింగ్ కూడా తీయాలనుకోండి. అంటే జనరల్‌గా మనకు డిజైనింగ్‌లో 2 టైప్స్ ఉంటాయి. సీఎంవైకే, ఆర్‌జీబీ అంతా కలర్ పర్సెంటేజ్ బేస్ నడుస్తుంటదనమాట. సో, దీంట్లో సీఎంవైకే, ఆర్‌జీబీ అన్నప్పుడు ఆర్‌జీబీ అంటే డిజిటల్ వర్క్స్ అంటాం. మనము సీఎంవైకే అంటేనేమో ప్రింటింగ్ పర్పస్‌కి సంబంధించిన బయట వర్కులు తీసుకొని చేస్తాం. అట్లాంటి వర్కులు చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇల్లిస్ట్రేటర్‌ని వాడతాం. ఇల్లిస్ట్రేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోటోషాప్ అనేది ఫోటో డిజైనింగ్ అంటే ఓన్లీ ఫోటో ఎడిటింగ్‌కి మాత్రమే ఉపయోగించుకొని చేస్తాం. ఆ తర్వాత ఇల్లిస్ట్రేట్ అనేదేంది వెక్టార్. అంటే మీరు ఏ లోగోస్ క్రియేట్ చేయాలన్నా పెద్ద పెద్ద కంపెనీస్‌కి 100 అడుగుల డిజైన్ చేయాలన్నా మీకు దాంట్లోనే డబ్బులొచ్చేది బాగా. ఎంత డిజైనింగ్ బాగా చేస్తారో, ఎంత వీడియోస్‌ని ఎడిటింగ్ చేస్తారో, ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, ఫేస్‌బుక్ గానివ్వండి అంత పర్ఫెక్ట్‌గా వాటిని మీరు తీసుకెళ్ళొచ్చనమాట. ఈ డిజైనింగు, ఇవేం రాకపోతే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏం చేయలేరు. మీరు 4 రోజులు ఉంచుతారు, ఎమ్మటే తీసేస్తారు. అందుకనే చూడండి డిజిటల్ మార్కెటింగ్ సాలరీ చాలా తక్కువుంటది చూడండి. 20,000 ఉంటది. ఎందుకంటే ప్రతోడు డిజిటల్ మార్కెటింగ్ 4 నేర్చుకుంటాడు. కానీ రియల్‌గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ లీడ్స్ రావటం గాదు. రీమార్కెటింగ్ ఉంటది. రీమార్కెటింగు, రీటార్గెటింగు, అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. అవన్నీ నేర్పిస్తాను. అయన్నీ నేర్చుకుంటేనే మీకు యూజు. ఇక్కడ చూడండి ఇదిగోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక, ఒక వర్క్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక సింపుల్ వర్క్ చూపిస్తా చూడండి. అంటే ఇల్లిస్ట్రేటర్ వెక్టార్ అనేది ఎలా ఉంటదో చూడండి. ఇది వెక్టార్ అండి. అంటే సాఫ్ట్‌వేర్స్ అన్నీ నేర్చుకోవాలి. సాఫ్ట్‌వేర్స్ నేర్చుకుంటేనే మీకు యూజ్ బయట జాబ్స్ వచ్చేయి. అందుకనే నేను మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి 100% ప్లేస్‌మెంట్ అని ఎందుకు చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా ఉంది. మీరు తెలుగు కావాలనుకో తెలుగు ఎంత పెద్దదైనా క్వాలిటీ వచ్చేస్తది ఇట్లా. మీకు అదే ఫోటోషాప్‌లో రాదనమాట. అంటే దీంట్లో ఎంత క్వాలిటీ అయినా వచ్చేస్తది మీకు ఇదిగోండి. దీన్ని ఇల్లిస్ట్రేటర్ అంటాం. ఇల్లిస్ట్రేటర్ అనే సాఫ్ట్‌వేర్‌లో మీరు ఏ లోగోలు తీసుకున్నా, ఏ డిజైన్‌లు తీసుకున్నా హై క్వాలిటీతోనే ఉంటాయి. ఇగో చూడండి మొత్తం ఇలా చేస్తేనే మీకు జాబ్ ఇస్తాడు. మీరు ఓన్లీ క్యాన్వా నాకొచ్చు. నేను క్యాన్వా అక్కడ సార్ 5,000 సార్, అక్కడ 10,000 సార్ అని నేర్చుకుంటారనుకోండి. మీరు జాబ్స్‌కెళ్తే ఏమైనా నేర్చుకొని చూడండి. సో, అక్కడ బయటికెళ్తే జాబ్స్‌కి ఏమవుతదంటే వాళ్ళు మీకు క్యాన్వా వచ్చంటే జాబ్ ఇవ్వరు మీకు. ఒకవేళ ఇచ్చినా మీకు 15,000కి చేస్తావా బాబు, 12,000 చేస్తావా? లేతే ముందు ఒక 20,000 ఇస్తాను తర్వాత చెయి అంటాడు. అదే మీరు డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్ మీరు ఏదిచ్చినా చేస్తానంటే దీన్ని 100 అడుగులేసినా కూడా డిజైన్ వస్తదండి. ఇలా చేయాలా వర్క్ అని చెప్పేసని మీరు తెలుసు మన దగ్గర నేర్చుకొని అన్ని చూపిచ్చారనుకో, ఓహో! ఇతనికి మొత్తం వచ్చేట్టుంది మనకు చాలా ఉపయోగపడతాడు. డిజైనింగ్‌లో ఉపయోగపడతాడు. డిజిటల్ మార్కెటింగ్ చేస్తాడు. ప్లస్ వెబ్‌సైట్‌లు కూడా చేసిస్తాడు. మనకు వీడియోలు కూడా సింపుల్‌గా ఎడిటింగ్ చేసి ఇస్తున్నాడు. ఇన్ని వర్కులు చేస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయిని ఎందుకు తీసుకోకూడదని ఖచ్చితంగా మిమ్మల్నే సెలెక్ట్ చేస్తాడు తప్ప రేపు ఇంటర్వ్యూలకెళ్తే మిగిలిన వాళ్ళు 100 మంది వచ్చినా కూడా 100 మందిలో మీ రెజ్యూమ్ పెట్టండి కరెక్ట్‌గా. డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌సిఓ మొత్తం ఆల్ క్యాంపెయిన్స్ చేస్తానని చెప్పని పెట్టండి. క్లియర్‌గా పెయిడ్ క్యాంపెయిన్స్ అన్నీ మీకు జాబ్ ఎట్ట రాదో చూస్తా నేను. నేనే జాబ్ ఇప్పిస్తాను. 100% ప్లేస్‌మెంట్ అనే చెప్పాను. కొన్ని కంపెనీస్‌తో మనకి టై అప్ ఉంటది. రియల్ ఎస్టేట్ కావచ్చు, కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటిలో మీకు జాబ్స్ ఇప్పిస్తా నేను. మన దగ్గర కోర్స్ అయిపోయినాక దానికి ఎక్స్‌ట్రా ఇంకేముండదు. మీ స్కిల్స్ వాళ్ళు కూడా మీరు స్కిల్స్ నేర్చుకుంటేనే మీకు జాబ్ ఇస్తారు. అంతేగాని రికమెండేషన్‌లు అయ్యేముండవు. సో, అట్లా మన దగ్గర అందుకనే నేను పర్ఫెక్ట్‌గా విత్ ప్లేస్‌మెంట్ అని ఎందుకు పెట్టాననుకున్నారు? ఈ రేంజ్‌లో నేర్చుకుంటేనే మీకొస్తది వర్క్ అంతా కూడా. అంతేగాని ఏ క్యాన్వా నేర్చుకొని, ఏ థర్డ్ పార్టీ సీఆర్‌ఎం సాఫ్ట్‌వేర్ నేర్చుకొని, నాకు డిజిటల్ మార్కెట్ టచ్ ఉందండి, నాకొచ్చండి అనంటే ఎవడు ఒప్పుకోడు.
ఖచ్చితంగా క్రియేటివ్ డిజైనింగ్, ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్, తర్వాత కొరల్ డ్రా, తర్వాత ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ క్యాంపెయిన్స్, యూట్యూబ్ ఛానల్, వీడియో యాడ్స్ మొత్తం కంప్లీట్గా వస్తేనే మీరు జాబ్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లలో మీకు జాబ్స్ ఇవ్వాలంటే మీకు అన్ని వస్తేనే జాబ్ ఇస్తాడు. ఏదో కొంచెం ఒక దాంట్లో వచ్చంటే ఎక్కడా జాబ్స్ ఇవ్వరు. మీరు కావాలంటే వెళ్ళి చూసాను, మీకు తెలుసు ఆల్రెడీ. అదేవిధంగా బిజినెస్ పీపుల్స్ కానీ, కంపెనీ పీపుల్ కానీ, వాళ్ళకు వాళ్ళు వర్క్ చేసుకోవాలంటే సింపుల్గా ఎలా వర్క్ చేసుకోవాలి, ఇట్లా క్యాంపెయిన్స్, మనం చెప్పిన క్యాంపెయిన్స్ మీకు లైవ్ క్యాంపెయిన్స్ ఎవరు చూపించరు, మీకు జస్ట్ థీరీ చెప్తారు. కానీ నేను అట్లా కాదు, మీ చేతనే మొత్తం అన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాస్ అన్ని అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసి, ఆ అకౌంట్స్ ఓపెన్ చేయడం కాదు ఇంపార్టెంట్, ఆ ఓపెన్ చేసిన అకౌంట్స్ మొత్తం బ్యాక్ అండ్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్ అండ్ స్ట్రాటజీలో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉందా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా ఉంటుంది ఇందులో సబ్జెక్ట్. దీంట్లో నేను చూపిస్తా చూడండి. ఇందులో చాలా మందికి తెలియదు, జస్ట్ ఓన్లీ ఇంతవరకే చేసేసుకొని మామూలుగా పెట్టేస్తారు. బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ గ్రీన్ టిక్ రావాలి. ఇదిగో చూడండి, మన దానికి మనది మొత్తం కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అనేది వెరిఫికేషన్ ఫర్ కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ వెరిఫై చేసుకోవాలి. ఇట్లా మీకు ఎంతమంది అయినా సరే ఎవరినైనా కనుక్కోండి, సార్ మా సోషల్ మీడియాని వెరిఫై చేస్తారు మీరు అనగండి, ఎవరు చెప్పరు. ఎలా వెరిఫై చేస్తారు ముందు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దీనికి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఫ్రీగానే దీంట్లో అన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో డెప్త్ సబ్జెక్ట్. అంతేగాని ఓన్లీ క్యాంపెయిన్లు చెప్పగానే సరిపోదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చెప్పగానే సరిపోదు. లోపలికి వెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. అవంతా చేస్తేనే ఫేస్బుక్ వాడు, మెటా వాడు చాలా టఫ్గా ఉంటాడు. మంచి మంచి డిజైనింగ్ అంటే వాడి స్ట్రాటజీ వేరుంటుంది, ఎప్పటికూడా మారుతుంది. లేకపోతే ఇవన్నీ ఎందుకు ఇస్తాడు? ఇట్లా మీరు ప్రతిదీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి కావచ్చు, ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్ని చేయగలగాలి. ఇవన్నీ చెప్తాను అనమాట. స్టూడెంట్స్ అందరి చేత అవే చెప్తుంది. ఇవ్వండి, మన దగ్గర ఉన్న బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా 3 to 4, 11 to 12 ఉన్న బ్యాచ్, ఇప్పుడు 3 to 4 బ్యాచ్ చూడండి. ఇవందరూ కూడా దాదాపు 8 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నేను ఇట్లా చేసి పంపిస్తే చూడండి, వాళ్ళే వీడియోస్ అన్ని చేసి పంపిస్తున్నారు. స్టార్టింగ్ ఎలా కాదు ఇలా అని చెప్పి ఇదిగో నేను మళ్ళీ ఇట్లా చేసి పంపిస్తుంటా. వీడియో ఎడిటింగ్ అంటే ఇట్లా చేయాలని చెప్తుంటా. అంటే ఒక వీడియోని ఎడిటింగ్ చేయాలన్నా ఎట్లా చేస్తారు? ఆ స్టెప్స్ ఎట్లా తీసుకుంటారు? లోగో డిజైనింగ్, మరి డిజైనింగ్ రాకుండా మీరు చేయగలరా? చేయలేరు. సో మీకు అన్నీ వచ్చినప్పుడు, అంటే వేరే పెద్ద పెద్ద కంపెనీలో డిజైనర్ ఉంటాడు, డిజిటల్ మార్కెటర్ సెపరేట్ ఉంటాడు, వెబ్సైట్ డిజైనర్ సెపరేట్ ఉంటాడు, కంటెంట్ రైటర్ సెపరేట్ ఉంటాడు. వీళ్ళందరూ సెపరేట్‌గానే ఉంటారు మీకు. కానీ మనము ఒక్కోటి పర్ఫెక్ట్‌గా ఈ 40 డేస్ అనేది మనం ఎందుకు 40 డేస్ అని పెట్టాను నేను. 40 డేస్ ట్రైనింగ్‌లో పర్ఫెక్ట్‌గా మీరు నేర్చుకుంటే దీనికి ఒక సిస్టమాటిక్ పెట్టాను. ల్యాప్‌టాప్ కంపల్సరీ ఉండాలి మీకు. ల్యాప్‌టాప్ ఉన్న వాళ్ళే జాయినింగ్ అనమాట. అట్లా ఆలోచించుకొని మీరు ఎక్కడ నేర్చుకున్నా, ఎక్కడ జాయినింగ్ అయినా డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్సైట్ డిజైనింగు కంపల్సరీగా ఇవి మొత్తం ప్రాపర్‌గా నేర్చుకోండి. అలా నేర్చుకోకపోతే మీకు జాబ్ రాదు. క్యాన్వా గాని, థర్డ్ పార్టీ సీఆర్ఎం వచ్చండి. ఈ సీఆర్ఎం అన్నీ కూడా మీకు ఫేస్‌బుక్‌లోనే ఉంటాయండి. లోపలనే చెప్తాను నేను మీకు కంప్లీట్‌గా. సెపరేట్‌గా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సిన పనిలే. ఆటోమేటిక్ సీఆర్ఎం, ఆటోమేషన్. ఇప్పుడు నాకు వాట్సాప్‌లోకి ఆటోమేషన్ ఎట్లొచ్చారనుకున్నారు? ఇగో పీపుల్స్, స్టూడెంట్స్ మీరే వచ్చారు కదా చాలామంది. ఇదిగోండి ఇది ఆల్రెడీ ఇంకొక అతను పెట్టాడు చూడు, ఇదిగో ఎస్ అని పెట్టారు. ఇగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు పెట్టారు. ఇదిగో ఇలా పెట్టినప్పుడు ఆటోమేషన్ నాకు లోపల ఆటోమేటిక్ వచ్చేసింది చూసారా? వాట్సాప్కి లింక్ ఇచ్చేస్తాను ఆటోమేటిక్గా. అదొక క్యాంపెయిన్. అంటే ఫేస్బుక్ క్యాంపెయిన్స్లో రకాలు ఉంటాయి. వాట్సాప్ క్యాంపెయిన్ ఉంటుంది, కాల్ క్యాంపెయిన్ ఉంటుంది, లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఉంటుంది, మెసేజ్ క్యాంపెయిన్ ఉంటుంది, బ్రాండింగ్ క్యాంపెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ వీడియో క్యాంపెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఉంటాయి. అన్నీ చెప్తాను నేను మీకు, కంప్లీట్ చెప్పి మీ చేత చేపిస్తాను అనమాట. అట్లా చేపించే వాళ్ళు ఎవరు మీకు అన్ని జస్ట్ చెప్తారు, కానీ మీ చేత మీ అకౌంట్స్లో చేయించరు. అదొకటి. ఇట్లా మనం వేరే వాళ్ళకి పంపినప్పుడు డైలీ ఇప్పుడు నేను చేసే సర్వీస్‌లు ఎక్కువుంటాయి. ఇప్పుడు చూడండి, నేను డిజైన్ చేస్తే ఇలా ఉంటది. ఇలా నీట్‌గా డిజైన్ చేస్తే బైబ్యాక్ ఆఫర్ ఉంది, ఇట్లా బైబ్యాక్ స్కీమ్ ఇలా ఉంటది. ఇలా 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 డిజైనింగ్ అందంగా చేయగలగాల. చాలామంది ఇవన్నీ ఏం చేయకుండా ఏం చేస్తారు? ఊరికే ఫేస్‌బుక్‌లో ఫోటో పెట్టి పెడతారు. ఎందుకొస్తాయి లీడ్స్? కస్టమర్ కొనేవాడు లాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఒక వ్యక్తి ఒక ప్రొడక్ట్ కొంటున్నాడంటే అది అందంగా ఉంది. ఇప్పుడు మీరైనా నా దగ్గర జాయిన్ అవ్వాలంటే అందరికంటే నేను కావాలని అందుకే ఎక్కువ చెప్పేది. ఇప్పుడు మన దగ్గరే ఎందుకు జాయిన్ అవ్వాలని అనుకుంటే ఏం చెప్తా నేను? డిజైనింగ్ నేను ఇలా చెప్తానని చెప్తా. చెప్పి ప్లేస్‌మెంట్ ఇప్పిస్తానంటున్నాను. అందరూ అట్లా ఎవరు ఇవ్వరుగా. డిజైనింగ్ అంటే కంప్లీట్‌గా క్యాన్వా చెప్తారు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్, వీడియో ఎడిటింగ్, ప్రీమియర్ ప్రో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? జాబ్ రావాలంటే కంపల్సరీగా రావాల్సింది కాబట్టి చచ్చినట్టు చెప్తున్నా. అదే మీకు బయట ఎందుకు చెప్తారు? అందుకని జాబ్ ప్లేస్‌మెంట్ వాళ్ళు ఏం చెప్పరు. జస్ట్ నేర్చుకోండి. ఊరక నేర్చుకొని ఏం చేసుకోను? నేర్చుకొని అలా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగం ఉండదు. మామూలుగా నేర్చుకోవాలనుకునే పనైతే అయి నేర్చుకోండి. సో, పర్ఫెక్ట్‌గా జాబ్ కొట్టాలి, కరెక్ట్‌గా పట్టుదలతో నేర్చుకొని నాతో పాటు జర్నీ చేసి ఫాస్ట్‌గా రావాలనుకునే పనైతే ఇట్లా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి 40 డేస్ కరెక్ట్‌గా నా జర్నీ చేస్తే నేనే జాబ్ ఇప్పిస్తా. ఇగోండి, ఇలాంటి ఎన్ని డిజైన్స్ అన్ని ఇట్లా డిజైన్ అంటే ప్రతి వెంచర్‌ది గాని, ప్రతి కాలేజెస్ కావచ్చు. ఇగోండి ఇలా సంథింగ్ డిఫరెంట్‌గా ఇప్పుడు ఇందాక చూపించిన ప్యాటర్న్‌లోకి సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా అందంగా డిజైనింగ్ జేయాలి. హ్మ్.
ఇలా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక చాట్ జీపీటీ అని చెప్పేసి అన్ని ఏఐ టూల్స్ అన్నీ ఉంటాయి. కానీ ఏఐ టూల్స్ అనేది కొన్ని సందర్భాల్లోనే వాడతారండి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా అని ఆర్టిఫిషియల్స్ అని చెప్పేసి ఏఐ టూల్స్ అని కొన్ని సందర్భాల్లోనే వాడతాం కానీ, ప్రతిదీ నేను ఏఐ ఉపయోగించి నేను మీకు 1000 లీడ్స్ తెప్పిస్తాను, 100 లీడ్స్ యాడి నుంచి తెప్పిస్తాడు? ఏమీ రావు. సో, పర్ఫెక్ట్‌గా మీరు వర్క్ నేర్చుకుంటేనే వస్తాయి. బ్యాక్ ఎండ్ స్ట్రాటజీ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలి. గ్రూప్స్‌ని యాడ్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ పీపుల్‌ని యాడ్ చేయాలి. అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. ఆ క్లాసెస్‌లో చెప్తున్నప్పుడు మీకు అర్థమైపోతది. అట్లా నేర్చుకుంటేనే మీకు అది బిల్డ్ అవుతది తప్ప నిదానంగా బిల్డ్ అవుతది గానీ సోషల్ మీడియా అనేది. అంతేగాని ఈరోజు కూర్చొని ఈరోజు అయిపోయి నాకు డబ్బులు రమ్మంటే రావది. దానికి ఒక ప్రాసెస్ ఉంటది. స్ట్రాటజీ ఉంటది. ఆ స్ట్రాటజీ ప్రకారం పోవాలి. లేకపోతే బ్లాక్ చేసి పడేస్తాడు అకౌంట్స్ అన్నీ. కాబట్టి మీరు నేర్చుకునే విధానం అనేది ఓపికతో, పట్టుదలతో డిజైనింగు, మా కెరీర్ చాలా లైఫ్ ఉంటది. ఇప్పుడు మీరు జాయిన్ అయినోళ్ళంతా స్టూడెంట్స్ లాగే ఉన్నారు. లేకపోతే బిజినెస్ పీపుల్స్ ఏసుకోండి. 40 డేస్ ఇంకొక నెల ప్రాక్టీస్ చేసుకొని గట్టిగా కూర్చున్నారంటే ఎక్కడైనా జాబ్ చేసుకుంటారు. ఆ జాబ్ సపోర్ట్ మొత్తం నేను ఇస్తానంటున్నా. ఎనీ టైమ్ గూడా మీరు నాకు కాల్ చేసినా గూడా మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తా. అట్లా మీకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నేర్చుకోండి ఎక్కడైనా సరే. సో, దాంట్లో డిజైనింగ్ అనంగాల్నే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ కస్టమైజ్డ్ నేర్చుకుంటేనే మీకు జాబ్ ఇస్తారు. లేదు మీరు చేసుకోవాలన్నా గూడా అలానే చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఎవ్రీథింగ్. మీరొక కంపెనీ పెట్టుకున్నారు. లేదా ఆ బ్రోచర్‌ని మీరే డిజైన్ చేసుకొని సెట్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటివన్నీ ఏ టు జెడ్ మీరే జేసుకోవచ్చు కంప్లీట్‌గా. ఇగోండి ఇప్పుడు నేను బ్రోచర్ రెడీ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రోచర్ నేనే రెడీ చేశాను. అంటే కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని మీరు నెట్‌లో కొట్టినా కూడా మనదొచ్చేస్తదనమాట. నా కంపెనీ డిజిటల్ కార్తిక్ అని కొట్టినా వస్తది. వెబ్‌సైట్స్ అన్ని నేనే చేసుకున్నాననమాట. సింపుల్‌గా, ఈజీగా ఎలా తయారు చేస్తారో అన్నీ నేను మీకు క్లియర్‌గా చెప్తాను దీంట్లో ఇక్కడ మీకు. ఇక్కడ చూడండి దీంట్లో. ఇదిగోండి. మీకెట్లా ఇప్పుడు ఇదిగోండి ఒక డిజైన్ తయారు చేసుకుంటే ఒక పీడీఎఫ్ ఫైల్స్‌ని ఎలా తయారు చేసుకుంటారు? క్వాలిటీ దాంట్లో ఎలా అంటే కొంచెం నేను నెట్ చూడండి దీన్ని బట్టి ఇదిగోండి ఇలా క్వాలిటీగా ఎలా వస్తుంది? ఇలా మీరు వెక్టార్స్ అన్నీ ఎక్కడ తెచ్చుకోవడం ఫ్రీగానే ఇవన్నీ. ఫ్రీగా ఎలా తెస్తది ఇగో చూడు. నో వీడియో రికార్డింగ్. రికార్డింగ్ మీరు ఎలా చేసుకోవాలో రికార్డింగ్ పంపిస్తాను. అదే నేను ఇక్కడ స్టూడెంట్స్ కూడా చూడండి 3-4 బ్యాచ్ వాళ్ళకి కూడా ఇదిగోండి రికార్డింగ్ సాఫ్ట్‌వేర్‌లు మొత్తం నేనే పంపించాను ఇదిగోండి. ఇట్లా రికార్డింగ్ సాఫ్ట్‌వేర్‌లు ఇగోండి. మీకు రికార్డింగ్ సాఫ్ట్‌వేర్‌లు మొత్తం వాళ్ళకి పంపించాను నేను. సాఫ్ట్‌వేర్‌లు మొత్తం ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్‌లు పంపియచ్చు. ఇగోండి నిన్న ఒక సాఫ్ట్‌వేర్ అడిగారు ఒక అబ్బాయి. ఆ లింకే డైరెక్ట్ పంపించేసాను ఇగోండి. మీరు సాఫ్ట్‌వేర్‌లు మొత్తం ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్‌లు అన్నీ ఉంటాయి నా దగ్గర. అవన్నీ చెప్తా మీకు. వాటిల్లోంచి ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటారో చూపిస్తాను క్లియర్‌గా. మీరే మొత్తం అన్ని కంప్లీట్‌గా ఓపెన్‌గా చెప్పేస్తాను ఎవ్రీథింగ్. మీరు జాబ్ చేయాలన్నమాట కంపల్సరీ జాబ్ చేయాలి. బిజినెస్ పీపుల్స్ అయితే ఓన్‌గా సంపాదించుకోవాలి. ఇలాంటి డిజైన్స్ అన్ని చక్కగా క్లియర్ క్వాలిటీ కార్పొరేట్ లెవెల్‌లో ఉండాలి. అప్పుడే మీ లైఫ్ స్టైల్ మారుతది. మీరు ఎక్కడైనా జాబ్ జేయటానికైనా, డబ్బు సంపాదించుకోవటానికైనా, ఈ రేంజ్‌లో ఉన్న వర్కులు చేస్తేనే తప్ప, మీకు విడిగా ఏదో ఊరికే ఫోటో పెట్టాను, ఏదో వీడియో పెట్టాను, లైక్స్ రావాలి, సబ్‌స్క్రైబ్స్ అంటే ఎప్పుడూ రావు. దానికి తగ్గ క్వాలిటీగా సబ్జెక్ట్ నేర్చుకోండి. పర్ఫెక్ట్‌గా మొత్తం నేర్చుకోండి. అప్పుడు మీరు జాబ్‌కెళ్ళొచ్చు. ఫ్రీలాన్సింగ్ జేసుకోవచ్చు. బిజినెస్ పీపుల్ బిజీగున్నాడంటే ఇంకొక పర్సన్‌ని పెట్టైనా సరే, మీకు ఈ నాలెడ్జ్ మొత్తం తెలిస్తేనే ఆ పర్సన్ తోటి కొంచెం చెప్పి ఇలా కాదు బాబు ఇలా చేయి అని చెప్పేసని నీట్‌గా చెప్పి చేయించుకోవచ్చు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి మెయిన్ పర్ఫెక్ట్‌గా సో, దీంట్లో ఫ్రీ ఉంటాయి. అన్నీ ఆల్‌మోస్ట్ మీకు ఫ్రీగానే ఉంటాయి. ఇగో చూడండి. ఇవన్నీ ఫ్రీగానే ఎలా తెచ్చుకొని, డిజైన్ చేసుకొని, ఎలా సెట్ చేసి పెడతారు. మొత్తం మీరు ఇప్పుడు రేపు క్రిస్టమస్ ఉంది. క్రిస్టమస్ సంబంధించి మీరు డిజైన్ జేసుకోవాలి. క్రిస్టమస్ సంబంధించిన డిజైన్స్ మొత్తం ఉంటాయి. కంప్లీట్‌గా మొత్తం మోడల్స్ అన్నీ ఉంటాయి. మీరు దేంట్లో అయినా టైటిల్స్ అన్నీ ఓపెన్ చేసుకొని, చక్కగా మీరు ప్యాటర్న్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్ కావాలి, ఇన్‌స్టాగ్రామ్ ఏ4 పేపర్ కావాలి, ఇవన్నీ ఫ్రీ డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు లెటర్స్ మీ ఫోటో పెట్టుకుంటారు అంతే సింపుల్‌గా. ఇలా ఇయన్నీ డిజైన్‌లు చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ వెబ్‌సైట్‌లన్నీ చెప్తాను. షట్టర్ స్టాక్. ఈ షట్టర్ స్టాక్‌లోకెళ్లారంటే, ఈ స్టాక్ ఇమేజెస్ గాని, వీడియోలు గాని ఇవన్నీ ఎట్లా తెచ్చుకోవచ్చు, యానిమేషన్‌లన్నీ ఎట్లా చేసుకోవచ్చు. ఇది అన్ని వెరైటీ డిఫరెంట్‌గా అన్నీ తయారు చేసి మీరు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినప్పుడే మీకు లైక్స్ గాని, సబ్‌స్క్రైబర్స్ గాని, మిమ్మల్ని మీ పీపుల్స్ అంతా ఇంటరాక్ట్ అయ్యేది. అంతేగాని ఏదో ఫోటో పెట్టేసో, మామూలుగా పెట్టి ఎట్ట పడితే అట్లా పెట్టేసి, వస్తదిలే నాకు సోషల్ మీడియా ఉందండి అంటే ఉపయోగం ఉండదు. దాన్ని ఒక మెయింటైన్ చేసుకుంటూ ఒక కంపెనీలాగా మీకంటూ ఒక కంపెనీలాగా ఎలా తయారు చేయాలి, ఎలా బిల్డ్ అవ్వాలి. వెబ్‌సైట్ డిజైన్ నాయి గూడా చూడండి. ఇప్పుడు నేనిక్కడ డిజిటల్ కార్తిక్ అని పెట్టాను. డిజిటల్ కార్తిక్ అని కొట్టంగానే ఆటోమేటిక్‌గా నా వెబ్‌సైట్ వచ్చేస్తది. డిజిటల్ కార్తిక్ అనంగాల్నే. నా వెబ్‌సైట్ డిజైన్ బిల్డ్ ఎలా చేస్తారు? యానిమేషన్‌లు ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి కంప్లీట్‌గా. వీటిని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? సింపుల్‌గా ఏదో కష్టంగా ఏమి ఆలోచించాల్సిన ఏ కోడింగు ఉండదు. సింపుల్ మీరు ఖచ్చితంగా ల్యాప్‌టాప్ ఉండాలి. కంపల్సరీగా టైమ్ స్పెండ్ చేయండి. బాగా నాతో టైమ్ స్పెండ్ చేయండి.
పర్ఫెక్ట్‌గా నేర్పిస్తాను. చక్కగా ఎన్ని వెబ్‌సైట్ డిజైనింగ్ అన్ని థీమ్స్ ఉంటాయి సెపరేట్‌గా. ఈ థీమ్స్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలో సింపుల్‌గా థీమ్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే ఎట్లా వాటిని ఎస్‌ఈఓ చేసుకోవచ్చు. ఎలా కంటెంట్ ప్రిపేర్ చేయాలి, ఎలా వీడియోస్‌ని రన్ చేసుకుంటే యూట్యూబ్ ఛానెల్‌కి ఎలా లింక్ ఇస్తాము. అవన్నీ కంప్లీట్‌గా వచ్చేస్తాయి మీకు ఇగోండి. ఇవన్నీ ఎలా డిజైన్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి వస్తది ఇక్కడ మీకు. మీరేదైనా ఒక యూట్యూబ్‌కి లింక్ చేసుకోవాలన్నా గూడా అక్కడ మీరు క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ కావటం గావచ్చు. ఇలాంటివన్నీ యూట్యూబ్స్ మొత్తం వీడియోస్ రన్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ అన్ని ఎలా సెట్ చేస్తారు. దాన్ని క్యాంపెయిన్ చేయాలంటే గూగుల్ యాడ్స్ ఎలా ఉంటది? లింక్డ్ఇన్ యాడ్స్ ఎలా లింక్డ్ఇన్ చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ మొత్తం. ఒక హై స్థాయికి తీసుకెళ్లాలంటే ఇవన్నీ రియల్‌గా మీరు బయట నేర్చుకోవాలంటే మినిమమ్ 45,000 పడతది. కానీ నేను ఒక్కడినే ఈ మొత్తం చెప్తాను గాబట్టి, నేనన్నీ ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి నాకు ఇదే ఫీల్డ్ అనమాట. వీడియోస్ గాని, యాడ్‌లు చేయటం గాని ఇవన్నీ కంప్లీట్ ప్యాషన్ గాబట్టి, కంపల్సరీగా ఆన్‌లైన్ క్లాస్ ఇంతకుముందు మనది కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ ఉండేది. పేస్ మల్టీమీడియా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని. సో, దానికి నేను హైదరాబాద్ సెటిల్ అయిపోయి ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కంపెనీస్‌లో జాబ్స్ చేసి, సో, పీపుల్ అందరికి గూడా మనతో పాటు అందరూ ఎక్కువ మందికి ఇట్లా నేర్పిద్దాము. సో, అందరికి పర్ఫెక్ట్‌గా నేర్పియాలి. అందరూ నేర్చుకుంటేనే వాళ్ళు జాబ్స్‌కెళ్తే మనకు పేరొస్తది. ప్రతి ఒక్కళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. సో, అందుకని ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా నేర్పియాలన్న ఉద్దేశంతోనే పెట్టానిది. సో, అందరూ నేర్చుకోవాలి. అందరూ ఎక్కడెక్కడో దేనికో తక్కువ డబ్బులని జెప్పేసి నేర్చుకుంటారు. ఎందుకు ఊరికే ఉపయోగం లేదని కరెక్ట్‌గా మీడియం బడ్జెటే పెట్టి నేను ఇంతకుముందు 20,000 ఇప్పుడు 15,000 40 డేస్‌కనే పెట్టా. ఇట్లా మనము డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డిజైనింగ్ అన్నీ కంప్లీట్‌గా అది కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని మీరు కొట్టారంటే ఆటోమేటిక్‌గా కావ్యశ్రీ ఇండస్ట్రీకి సంబంధించిన వెబ్‌సైట్ కూడా ఇస్తుంది. నా ఫోన్ నంబర్‌తో సహా అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి. మీకిక్కడ మొత్తం అడ్రెస్సు ఏ టు జెడ్ అన్నీ కంప్లీట్‌గా ఉంటాయి. అన్నీ కంప్లీట్ ఆన్‌లైన్ కోర్సే ఉంటదనమాట. కేఎస్ డిజిటల్ సొల్యూషన్స్ అని కొట్టిన అది కూడా నాదే. ఇవన్నీ నంబర్ ఆఫ్ పీపుల్ అందరికి వెబ్‌సైట్‌లన్నీ జేస్తుంటాను. కంప్లీట్‌గా వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంటది. ఇగోండి నేను నంబర్ ఆఫ్ చాలా వెబ్‌సైట్‌లు చేసున్నాయి మనయన్ని. ఇయన్నీ క్లయింట్‌కి రియల్ ఎస్టేట్ పీపుల్స్ అందరికి వెబ్‌సైట్‌లో డిజైనింగ్ అంటే ఇలా ఎలా జేయాలి? మనం యూట్యూబ్ ఛానల్‌లోకి ఎలా తీసుకొని ఆ లింక్స్‌ని ఎలా పెట్టుకోవాలి? ఈ లోగో జేయాలన్నా అంటే ఒక వెబ్‌సైట్ డిజైన్ జేయాలన్నా గూడా ఖచ్చితంగా మీకు డిజైనింగ్ అనే పార్ట్ అనేది ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్ ఖచ్చితంగా వచ్చుండాలి. వితౌట్ ఎనీ గుడ్ డిజైన్ దేర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్. డిజైన్ మంచిగా లేకుండా, అందంగా క్రియేట్ చేసుకోకుండా ఎలా తెచ్చుకోవాలి? ఆ ఫోటోస్‌నన్నిటిని ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలి? ఒక వీడియోని ఎడిటింగ్ ఎలా చేయాలి? ఇవన్నీ జెప్తాను మొత్తం కంప్లీట్‌గా ఇగోండి. ఇలా మీకు వీడియోస్ ఎడిటింగ్ ఎవరు చెప్పరు ఇవన్నీ. ఇట్లా వీడియోస్‌ని ఎలా ఎడిటింగ్ జేస్తారు? ఈ వీడియోస్ మొత్తం ఇలా ఎడిటింగ్ జేసుకోవాలంటే సాఫ్ట్‌వేర్స్ ప్రీమియర్ ప్రో అని ఉంటది. ప్రీమియర్ ప్రోలోకెళ్ళి కొట్టారనుకోండి. మీరు ప్రీమియర్ ప్రోలోకే ఎళ్ళాల్సిన పనిలేదు. నేనే సాఫ్ట్‌వేర్స్ అన్ని ఫ్రీగా ఇస్తాను. మీకు సెపరేట్‌గా ఆహ్, వీడియో ఎడిటింగ్ చేయడానికి సెపరేట్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి మళ్ళీ మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ సాఫ్ట్‌వేర్ ఉంటది. ప్రీమియర్ ప్రో అంటే ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే దాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని కంపోజ్ చేసుకో అంటే సాఫ్ట్‌వేర్స్ మొత్తం నేనే ఫ్రీగా ఇస్తాను. మీరిగోండి మీరు జస్ట్ ఇలాంటియన్నీ డిజైన్ చేసుకొని సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చేయాలండి నేను. ఒక బర్త్‌డేకి సంబంధించింది ఒక వీడియో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా అనుకుందాం. లైవ్ క్లాసెస్ నా దగ్గర ఉండేది మొత్తం. ఇప్పుడు బర్త్‌డేది వేరే వాళ్ళది ఎవరిదో బర్త్‌డేకి ఇచ్చారు నాకు ఫోటోసు. వాళ్ళది నేనేదో కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. తీసుకోంగానే చూడండి ఆటోమేటిక్‌గా ఎలా వచ్చింది మీకిది? ఇది ఎట్లా వస్తుంది? కొట్టంగానే ఆటోమేటిక్‌గా ఇది రన్ అయిపోతుంటది. వీడియో రన్ అయిపోద్ది చూడండి ఇప్పుడే. దాన్ని స్పీడ్‌గా పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలన్నా, పెంచుకోవాలన్నా అన్నీ చెప్తాను దీంట్లో కంప్లీట్‌గా. వీడియో ఎడిటింగ్ అదే అనమాట. అంటే మీకు టెక్నిక్స్ అన్నీ ఈజీగా చెప్పేస్తాను కంప్లీట్‌గా ఇదిగోండి. ఎట్లా వీడియోస్‌నన్నీ ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి వీడియోస్ ఇలాంటివి మొన్న బర్త్‌డేది ఎవరిదో వేరే వాళ్ళది చిన్న పిల్లల బర్త్‌డే ఉంది. అన్నా, చెల్లెలు. సో, వాళ్ళ బర్త్‌డేకి సంబంధించినయి ఇలాంటియన్నీ ఈవెంట్స్ అన్నీ. ఇవన్నీ మీకే సాఫ్ట్‌వేర్స్ మొత్తం నేనే ఇచ్చేస్తాను. వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని తీసుకెళ్ళి యూట్యూబ్ ఛానెల్‌లో ప్రమోట్ చేసుకొని వాటన్నిటికి ఎట్లా క్యాంపెయిన్ చేసుకొని లైక్స్ గాని, సబ్‌స్క్రైబర్స్ గాని, నంబర్ ఆఫ్ పీపుల్‌ని అందరిని ఎట్లా ఇంటరాక్ట్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ వస్తాయండి. ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ మొత్తం చెప్తాననమాట. ఇవి అన్నీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తా. మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అసలు కంప్లీట్‌గా. అదే మీరు నెక్స్ట్ వీడియో ఎడిటింగ్‌కి సాఫ్ట్‌వేర్స్ మొత్తం కంప్లీట్‌గా తెచ్చుకొని చేయాలంటే ఇదిగోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్టింగ్స్ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్. లేతే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్‌ని రన్ చేయాలనుకుంటున్నాననుకోండి. ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ అని కొడితే చాలా ఆల్ కేటగరీస్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ వస్తాయి చూడండి ఇప్పుడు. ఇప్పుడు చూడండి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వర్క్ చేస్తున్నామనుకోండి. ఇవన్నీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోసే మొత్తం కంప్లీట్‌గా. అవి ఎట్లా ఉంటాయనేది ఇగోండి. ఇవన్నీ ఎట్లా ఫ్రీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను నేను క్లియర్‌గా. ఇయన్నీ ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీకు. ఇగోండి వస్తాయి. ఇగోండి. చూసారా హ్యాపీ క్రిస్టమస్ అనుంది. అదే మీరు మామూలుగా వీడియో ఎక్కడో ఫోటో తీసి పెట్టి చేసేదానికి
ఇట్లా మీరు డిఫరెంట్‌గా వీడియోస్‌ని మనం దీంట్లో ఇట్లా డిజైన్ చేసుకొని సెపరేట్‌గా ఇలా చేస్తే ఎలా ఉంటది చెప్పండి? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కిస్తే? మీ బర్త్‌డే ఫోటోస్ గాని, మీ అన్నీ గూడా ఇక్కడ ఇప్పుడు మీరు బర్త్‌డే ఉంది. ఆ బర్త్‌డేకి సంబంధించిన నేను ఒక వీడియో కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ బర్త్‌డే వీడియోస్ అని కొట్టారనుకోండి. మీరు జస్ట్ బర్త్‌డే అని కొడితే చాలు. బర్త్‌డేకి సంబంధించిన మంచి వీడియోస్ ఇవన్నీ ఎట్లా తెచ్చుకోవచ్చో చూపిస్తాను క్లియర్‌గా మీకు. అన్నీ ఫ్రీగానే తెచ్చుకోవచ్చు ఇగోండి. ఒక చిన్న పిల్లల బర్త్‌డే ఉంటది. లేకపోతే ఎవరిదైనా పెద్దవాళ్ళ బర్త్‌డే ఉంటది. ఆ బర్త్‌డేకి సంబంధించిన టెంప్లేట్స్ ఎట్లా తెచ్చుకుంటారు? ఎలా యూజ్ చేస్తారు? ఆ ఫోటో బదులు, ఆ వీడియో బదులు మన వీడియోని ఎట్లా పెట్టుకుంటారు? ఆ బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా జేస్తారు? ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ వస్తేనే మీరు యూట్యూబ్ ఛానల్‌లోకి ఎట్లా అప్‌లోడ్ జేస్తారు? అప్‌లోడ్ జేసినాక దాన్ని ఎస్‌ఈఓకి ఎట్లా తెస్తారు? కంటెంట్ రైటింగ్ ఇప్పుడు ఈ ఒక వీడియో ఉంది. లేకపోతే ఒక డిజైన్ ఉందండి. ఒక వెబ్‌సైట్ ఉంది. నేను నా వెబ్‌సైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నా వెబ్‌సైట్‌కి నేనేం కంటెంటే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఎక్కడి నుంచి ప్రిపేర్ చేశాననుకున్నారు? చాట్ జీపీటీ అంటది. మీరు ఇక్కడ కొట్టండి. చాట్.ఏఐ ఓపెన్ డాట్ అని కొట్టండి వచ్చేస్తది. ఇదిగోండి చాట్ జీపీటీ. ఇదిగోండి ఇక్కడ చాట్ ఓపెన్ ఏఐ డాట్ కామ్. చాట్ జీపీటీలో మీ కంటెంట్ అది కంటెంట్ రైటర్ సెపరేట్‌గా ఉండాలి. ఎట్లా మ్యాటర్ ప్రిపేర్ చేసుకొని మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ. సెపరేట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలీదు. లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్ గురించి తెలీదు. ఈమెయిల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అని కొట్టండి. అదే ఆటోమేటిక్ మొత్తం వస్తది చూడండి కంటెంట్ మొత్తం. డన్ కొడితే ఇదిగోండి వచ్చేస్తుంది చూడండి. కంటెంట్ అంతా అదే అదే ప్రిపేర్ చేస్తదంతా. అదిగోండి. ఏఐ టూల్స్ అంటే ఇది ఉపయోగం మనకి. అంటే కొన్ని టూల్స్‌నే మనం ఉపయోగించుకుంటాం. మిగిలినవి మొత్తం మీరు ఓన్‌గా చేసుకుంటేనే అది ఎస్‌ఈఓకెళ్తది. ఎస్‌ఈఓకెళ్ళినప్పుడు గాని ఇగో చూడండి. చూసారా? ఈమెయిల్ మార్కెటింగ్ గురించి కంటెంట్ అంతా ఇచ్చేసింది కూడా. ఈమెయిల్ మార్కెటింగ్ ఈస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ దట్ ఇన్వాల్వ్స్ దట్ సెండింగ్ ఈమెయిల్స్ టు ఎ టార్గెటింగ్ ఆడియన్స్. టార్గెట్ ఆడియన్స్‌కి ఒకసారి ఈమెయిల్స్‌ని పంపించి విత్ ద గోల్ ద ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ అంటే మీ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్‌ని ఈమెయిల్ మార్కెటింగ్‌లో మీరు పంపియచ్చు. అది సర్వీసెస్ కావచ్చు, బిల్డింగ్ రిలేషన్‌షిప్ విత్ కస్టమర్స్. అంటే కస్టమర్స్‌కి మనకు రిలేషన్ పెంచుకోవడానికి దాన్ని మనం ఈమెయిల్ ద్వారా మార్కెటింగ్ అనేది పంపిస్తాము. ప్రతి ఒక్కటి అది ఏ టైప్ ఆఫ్‌లో ఉంటది. బిల్డింగ్ అండ్ ఈమెయిల్ లిస్ట్. దీంట్లో పర్మిషన్ బేస్డ్ ఉంటది. సెగ్మెంట్ బేస్డ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుంటాయి. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ చెప్తాము. మనం బల్క్ వాట్సాప్ మార్కెటింగ్ ఉంటది మన దగ్గర. ఇంకా బల్క్ వాట్సాప్ అంటే వందల మందికి ఒకేసారి మనం మార్కెటింగ్ పంపాలనుకోండి. బల్క్ మార్కెటింగ్ ఉంటది. సెపరేట్ దాని సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఉంటాయన్నమాట నా దగ్గర. ఆ సాఫ్ట్‌వేర్స్ కూడా మళ్ళీ మీకు చూపిస్తానన్నమాట జస్ట్. అయితే కొన్ని పర్చేజ్ చేసేవి ఉంటాయి. బట్ ఆల్‌మోస్ట్ 90% మీకు కంప్లీట్‌గా ఫ్రీగానే ఉంటాయన్నమాట. ఇట్లా ఈ సాఫ్ట్‌వేర్స్ మొత్తం బల్క్ ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటది. బల్క్ వాట్సాప్ మార్కెటింగ్ ఉంటది. ఇక ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు బల్క్ వాట్సాప్ చూపిస్తా చూడండి సింపుల్‌గా. బల్క్ ఈమెయిల్ కాకుండా ఇదిగోండి బల్క్ ఈమెయిల్ ఇది. బల్క్ వాట్సాప్ మార్కెటింగు అది డిలీట్ చేసినట్టున్నాను. ఎక్కిస్తా. మళ్ళీ చూపిస్తా చూడండి. సో, నెక్స్ట్ రికార్డింగ్. మీరేదన్నా ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు రికార్డింగ్ చేసుకోవాలంటే ఆ రికార్డింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీకే సాఫ్ట్‌వేర్స్ మీకే ఇచ్చేస్తాను కంప్లీట్‌గా. ఇగోండి. ఇక్కడ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్స్ వస్తాయి. మీరు లేదు ఏ షార్ట్‌కట్ మనం రికార్డింగ్ జేసుకోవచ్చు. అట్లా కంప్లీట్‌గా డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డిజైనింగు, బల్క్ వాట్సాప్, ఈమెయిల్ మార్కెటింగ్, పెర్ఫార్మెన్స్ మార్కెటింగు ఇవన్నీ కంప్లీట్‌గా చెప్పేస్తానన్నమాట. మనం బ్రోచర్స్ ఎట్లా తయారు చేయాలి, పీడీఎఫ్‌లు ఎట్లా తయారు చేసుకోవాలి, ఫేస్‌బుక్ లోపలికెళ్ళిన తర్వాత మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ఫేస్‌బుక్‌ని ఎలా బిల్డ్ ఇప్పుడు చూడండి వీళ్ళెవరో ఫ్లాట్స్ అని చెప్పేసని ఇలా మామూలుగా చూడండి ఎలా పెట్టాడు చూడండి డిజైన్ ఎలా ఉంది చూడండి. గోల్డెన్ సిటీ ఇలా ఉంది. సో, ఇది సరిపోతది. మామూలుగుంది. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇదే కంటెంట్‌ని, ఇదే మోడల్‌ని నేనిక్కడ ఫ్రీ పిక్ అని కొట్టేసి కంప్లీట్‌గా దీంట్లో రియల్ ఎస్టేట్ అని కొట్టండిప్పుడు. రియల్ ఎస్టేట్ అని కొడితే, రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన మొత్తం అన్నీ ఫ్రీగా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి ఒకటి. దీంట్లో రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఫ్లైయర్ ఇప్పుడు అది మనకు పెద్దది ఫ్లైయర్ కాబట్టి ఫ్లైయర్ అని కొట్టండి. ఇగో ఇప్పుడు చూడండి. ఇగో ఫ్లైయర్ చూడండి ఎలా ఉందో. ఈ ఫ్లైయర్‌లో మనకు నచ్చిన ఫ్లైయర్ తీసుకోండి ఇగో. ఈ ఫ్లైయర్ ఎంత క్లాస్‌గా ఉంది. ఇతను చేసిన డిజైనింగ్ ఎట్లా ఉందో చూసుకోండి. అదే మీరు ఇదే లోగోని, ఇదే కంటెంట్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా దీంట్లో గాని సెట్ చేసి పెడితే ఎట్లుంటదో తెలుసా? సూపర్ ఉంటది ఈ డిజైన్. దీంట్లో ఫోటో పెట్టి, ఇక్కడ లోగో పెట్టుకొని, ఇలా కంటెంట్ ప్రిపేర్ చేసి ఒక క్లాస్ అంటే కార్పొరేట్ లెవెల్‌లో చేస్తే అసల ఆ లుకింగే వేరుగా ఉంటది. ఇగో చూడండి ఈ డిజైన్స్ చూడండి ఎట్లుంటాయో.
మీకు ప్యాటర్న్స్ ఎక్కడ ఎవరు చెప్పరు వీటి మీద. ఇలా చేస్తేనే సోషల్ మీడియాలో ఫ్లోటింగ్ అవుతది. ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు. ఇగో స్టాండీలు కావచ్చు, పెద్ద పెద్ద స్టాండీల వరకు చేస్తుంటాం మనం. ఇవన్నీ ఇగోండి బ్రోచర్లు చూడండి. బ్రోచర్స్ చేసుకోవాలన్నా అంటే మీరు ఈ డబ్బులనేది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఓన్లీ క్యాంపెయిన్స్ కావాలంటే ఓన్లీ క్యాంపెయిన్స్ చెప్తా మీకు. డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ మొత్తం నేర్చుకున్న వాళ్ళకి అది చెప్తా. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్స్ ఒక్కటే కావాలి సార్ నాకంటే అదొక్కటే చెప్తా. లింక్డ్ఇన్ క్యాంపెయిన్స్ గాని, ఓన్లీ వెబ్‌సైట్ డిజైనింగ్ చెప్పమంటే ఓన్లీ వెబ్‌సైట్ డిజైనింగ్ చెప్తా. అట్లా దీంట్లో కేటగరీస్‌లో అన్నీ మెయిన్ ఇంపార్టెంట్‌గా మీరు 100% జాబ్ సంపాదించుకోవాలి. లేదు ఫుల్‌ఫిల్‌గా మీ వర్క్‌ని మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవాలి అనంటే డెఫినిట్‌గా ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఏ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ తర్వాత వేరే ఏమి వాడొద్దు. సీఆర్ఎం సాఫ్ట్‌వేర్ అనేది మీ ఫేస్‌బుక్‌లోనే ఉంటదండి. మీకు చాలా మందికి తెలీదు. మీరు ఊరికే క్యాంపెయిన్‌లు చేసి వదిలేస్తారు. చాలా మంది ఎవరు చెప్పరు కాబట్టి. సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ మొత్తం అందులోనే ఇంటర్నల్‌గా దాంట్లోనే ఇన్‌బిల్ట్‌లో ఉంటదనమాట. ఫేస్‌బుక్‌లోనే సీఆర్ఎం సాఫ్ట్‌వేర్ ఉంటది. కానీ మీకు చాలా మంది ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ ఏదో ఒకటి అమ్మేదని దానికి లింక్ చేసి పెడతారనమాట. దానివల్ల ప్రయోజనం ఏం లేదు మీకు. సో, పర్ఫెక్ట్‌గా విద్య నేర్చుకోండి. డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ మంచి డిజైనర్‌గా తయారు కావాలి. మంచి డిజిటల్ మార్కెటింగ్ తయారైనప్పుడు ఫ్లోటింగ్ అయినప్పుడే ఎక్కువ మందికి వ్యూస్ కానివ్వండి, రీచ్ కానివ్వండి. ఇప్పుడు చూడండి నేను ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫేస్‌బుక్ అనేది. ఇగోండి నా దాంట్లో అయితే ఇట్లా నో రికార్డింగ్ వీడియోస్ లైవ్ ఓన్లీ లైవ్ ట్రైనింగ్ ఉంటది. ఫైనల్‌గా అంతా అయిపోయి సిలబస్ అంతా మీకు అందరికి నేను పీడీఎఫ్‌లు పంపించా. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి నేను పీడీఎఫ్‌లు పంపించాను. కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ పంపించాను. ఓకే. సో, ఇదిగోండి ఇలా మనకు ప్రతి ఒక్కటి ఇదిగోండి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయిపోతే సర్టిఫికేట్ మొత్తం క్లియర్‌గా ఇట్లా సర్టిఫికేట్ ఇచ్చేస్తా మీకు. అంటే ఆన్‌లైన్ సర్టిఫికేట్ పంపించేస్తాను. మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఆ సర్టిఫికేట్ ప్రింట్ ఔట్ తీసుకొని చక్కగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనది గవర్నమెంట్ రిజిస్టర్డ్ జీఎస్టీ అన్నీ ఉంటాయన్నమాట నా కంపెనీకి. కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్, కార్తిక్ డిజిటల్ అనే దానికి అన్నీ కంప్లీట్‌గా ఉంటాయి. కాబట్టి ఎవ్రీ సిలబస్ అంతా ఉంటది కంప్లీట్‌గా. అన్నీ మొత్తం కలిపే నేను మీకు తీసుకునేది ఫీజనమాట. సో, అట్లా మనకు 40 డేస్ ట్రైనింగ్ ఉంటది. 40 డేస్ 15,000 ఫీజ్ ఉంటది. సో, అట్లా మీరు జాయిన్ అయిన వాళ్ళు ఆలోచించుకొని నిదానంగా జాయిన్ అవ్వచ్చు. ఇబ్బందేం లేదు. సో, ఇట్లా మనకు అన్నీ కంప్లీట్‌గా ఎక్కడ నేర్చుకున్నా మీరు డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్, కెరీర్ గ్రోత్ అనమాట. సో, మీరు జాబ్ అందుకని ప్లేస్‌మెంట్‌తో కలిపి ఎందుకు చెప్పానంటే మీకు కంపల్సరీగా పర్ఫెక్ట్‌గా నేను నేర్పించగలిగితేనే మీకు జాబ్ వస్తది. లేతే రాదు. అందుకని డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఇల్లుస్ట్రేటర్ సో, మొత్తం కంప్లీట్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ మొత్తం చెప్పాలి. అన్నీ చెప్పినప్పుడే మీకు జాబ్ వస్తది. ఇట్లా మీకు ఈ బయట తీసుకున్న వీడియో ఎడిటింగ్ కావచ్చు, తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ అని, బల్క్ మార్కెటింగ్స్ కావచ్చు. చూడండి ఇలా తీసుకుంటే ఎవరన్నా బాగుందంటారు. కానీ నీకు సూపర్‌గుంది అబ్బా! దీంట్లో ఇప్పుడు ఒక వెంచర్ చేశారు. ఇప్పుడు వెంచర్ చేసినప్పుడు ఏమనుకుంటారు? సో, లేదు ఖచ్చితంగా ఈ వెంచర్ కొనాలి. లేదు నేను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇతను డిజిటల్ మార్కెట్ చూడండి. ఇతను డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నా అన్నాడు కాబట్టి లీడ్స్ ఎట్లా అంటే చూడండి లీడ్స్ ఎట్లా తెచ్చుకోవచ్చు అని వెబినార్ పెట్టాడు. వీడు ఎవరు చెప్పినా మీకు ఓన్లీ లీడ్స్ ఒకటే చెప్తాడు. జనరేట్ లీడ్స్ యూజింగ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్, వాట్సాప్ ఫర్ యువర్ బిజినెస్ అని పెట్టాడు అంతే. ఇంతవరకు క్యాంపెయిన్ వరకే ఇది. ఇదొక్కటే నేర్చుకుంటారు. డిజైన్ ఎవరు జేయాలి మరి? అది బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ ఇతనంటే డిజైన్ చేసుకున్నాడు, పెట్టాడు. మీరు బానే ఉంది. మీరు నేర్చుకుంటారు. కొత్త వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. వాడేం జేయాలి జాబ్‌కెళ్ళినప్పుడు? ఏమీ జేయలేడు. ఖచ్చితంగా డిజైనింగ్ అనేది బేసిక్ అనేది ఇది ఖచ్చితంగా అదే అందుకే నేను అంటుంది. ఈ డిజైనింగ్ ఇదంతా వచ్చి ఫస్ట్ అందుకనే నేను ఇయన్నీ ముందు చెప్తాను ఒక 10 డేస్. ఇది నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో అప్పుడు వాడు చెప్పేదేముంది ఆటోమేటిక్‌గా డిజిటల్ మార్కెటింగ్ ఫ్లోటింగ్ అనేది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది. మీరు క్యాంపెయిన్స్ పట్టుకొని తీసుకెళ్లారంటే ఈ క్యాంపెయిన్స్ అది ఎట్లా లీడ్స్ వస్తాయి. ఆ లోపల స్ట్రాటజీ చాలా సింపుల్‌గా ఉంటదనమాట. చక్కగా మీరు ఈ నేర్చుకునే 10 రోజుల్లోనే మీకు నాకు ఇంటరాక్ట్ ఉంటది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకుంటారనమాట అవన్నీ. పర్ఫెక్ట్‌గా ఇలా వస్తే అప్పుడు మీరు ఫుల్‌ఫిల్‌గా అవుతారు. ఏదైనా జాబ్‌కెళ్ళినప్పుడు మీకు అన్నీ వచ్చా అని అడుగుతాడు వాడు. సో, నాకు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్‌లు ఒక్కటే వచ్చంటే అందుకని మీకు డిజిటల్ మార్కెటింగ్ చెప్పాను కదా! క్లియర్‌గా. డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ సాలరీ ఇన్ హైదరాబాద్ ఎంతుందిక్కడ? 14,000 ఉంది. ఫ్రెషర్స్‌కి 15,000 కంటే ఎవరు ఎక్కువ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నేర్చుకుంటారు. నా దగ్గర స్టార్టింగ్‌లోనే క్యాంపెయిన్ మొత్తం మీ చేతనే చేపిస్తా. మీకు సెపరేట్ సోషల్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసి. అది మీకెవ్వరు చెప్పరు. వాళ్ళ అకౌంట్స్‌లో చెప్తారు గానీ, మీ అకౌంట్స్‌లో ఎవరు చేసి చూపిచ్చరు. కానీ నేను క్లియర్‌గా చెప్తాననమాట. మీకెప్పుడు సపోర్టింగ్ కావాలన్నా గూడా సపోర్ట్ చేస్తాననమాట. ఇట్లా ఉంటది కోర్స్ అయిపోయినాక గూడా. సో, ఇదిగోండి ఫ్రెషర్స్ సాలరీ. అదే మీరు డిజిటల్ మార్కెటింగ్ కాకుండా క్రియేటివ్ డిజైనర్ సాలరీ, డిజైనర్ ఫ్రెషర్స్ సాలరీ ఇన్ హైదరాబాద్. ఎంతుందండి దీంట్లో ఇక్కడ? 42,000 పర్ మంత్ ఉంది. చూసారా? డిజైనర్‌కి అంత పవర్‌ఫుల్ అనమాట అది నేర్చుకోవడం అనేది. అది మీరు క్యాన్వా నేర్చుకుంటే సరిపోదు. రూ. 42,000 మీరు క్యాన్వా నేర్చుకొని సింపుల్‌గా ఇట్లా ఇమేజ్‌లు పెట్టేసి 42,000 ఇస్తాడా వాడు నెలకి? 15,000 ఇయటానికి అల్లాడిపోతున్నారు ఇప్పుడు సాలరీ మన జాబులు జాయిన్ అయితే. అంటే
మీరంత పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలంటే ఏం జేయాలి? ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ వెబ్‌సైట్ పవర్‌ఫుల్‌గా పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటేనే మీకు జాబ్ ప్లేస్‌మెంట్ ఒస్తది. లేకపోతే రాదు. అది మీకు ల్యాప్‌టాప్ ఉంటేనే అవన్నీ మనం నేర్పించేది. ఆ తర్వాత వెబ్‌సైట్ డిజైనర్ ఇదొకటే కాదు మళ్ళీ వెబ్‌సైట్ చూడండి. వెబ్‌సైట్ డిజైనర్ సాలరీ చూడండి ఎలా ఉందో. 5,00,000 దాదాపు ఆల్‌మోస్ట్ ఇయర్‌లీ 5,00,000 అంటే ఈ మూడిటికి చూడండి ఎంత డిమాండ్ ఉందో. కానీ మీకు డిజిటల్ మార్కెటింగ్ అనే దానికే తక్కువ. అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది మీడియేటర్ అది. బట్ మిగిలినయి మొత్తం నేర్చుకుంటేనే మీకు అది పవర్‌ఫుల్‌గా తయారవుతారు. అప్పుడు మీకు 40,000, 50,000 ఒక్కసారి వాడు సాలరీ ఇస్తాడు. 100 మందిని మిమ్మల్నే తీసుకుంటాడు వర్త్‌ఫుల్ క్యాండిడేట్ లేడీస్ గాని, జెంట్స్ గాని ఎవరినైనా సరే పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళు. అంతేగాని నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చానంటే 15,000 ఇస్తామండి, 20,000 ఇస్తాం. ఇంతకుముందు ఎంత ఇచ్చారో అడుగుతారు ఫస్ట్. ఇంతకుముందు మీరు చేస్తేనే కదా జాబ్ రావాల్సిందని. సో నేను ఇప్పుడు నేర్చుకున్నానండి, పలానా చోట నేర్చుకున్నాను. నాది గవర్నమెంట్ సర్టిఫికేట్ చూసుకోండి కావాలంటే. సో నేను మీకేం కావాలో చెప్పండి నేను చేసిస్తానని చెప్పి వాడికి డిజైన్ చేసి డిజిటల్ మార్కెట్‌లో క్యాంపెయిన్ పెట్టి చూపి మరుసటి రోజుకల్లా లీడ్స్ వచ్చేస్తాయని చెప్పేసేయండి. అట్లా చూపిచ్చేయొచ్చు. అప్పుడు ధైర్యంగా చెప్పగానే ఓహో! ఈ అబ్బాయికి, అమ్మాయికి ఏదో వచ్చిన మొత్తం కంప్లీట్‌గా వచ్చేట్టుంది. అన్ని లీడ్స్ అన్ని చేస్తున్నట్టుంది పర్ఫెక్ట్‌గా. వెబ్‌సైట్ డిజైనింగ్ లింక్ ఉంటదండి. అది ఫేస్‌బుక్ పిక్సెల్ అని చెప్పేసని పెడతాం మనం. రీమార్కెటింగ్. రీమార్కెటింగ్ ఉంటది. చాలా ఇంపార్టెంట్ రీమార్కెటింగ్ అనేది. రీమార్కెటింగ్ అంటే ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్‌కెళ్తారు. ఆ ఫ్లిప్‌కార్ట్‌లో ఒక వస్తువుని పర్చేజ్ జేస్తారు. ఒక వస్తువుని పర్చేజ్ చేసిన తర్వాత మనం జనరల్‌గా ఏ వస్తువునైనా ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళినప్పుడు చూద్దాం అనుకుంటాం గానీ, కొనాలని అప్పుడే అనుకోం. ఒకవేళ కొనాలని అనుకోని పోయినా జస్ట్ ఊరికే చూసి, సరే చూద్దాం మళ్ళీ తర్వాత కాసేపాగి కొందాం అనుకుంటాం. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాం మళ్ళది వాడు ఎమ్మటే మళ్ళీ మనకు రీమార్కెటింగ్ అంటే నువ్వు వచ్చి ఎళ్ళిపోయావు కాబట్టి ఆ వెబ్‌సైట్‌కి ఈవెంట్ అనమాట. వెబ్‌సైట్ ఈవెంట్స్ అంటాం దాన్ని. ఆ వెబ్‌సైట్‌కి వచ్చెళ్లి చూసిపోయాడు ఇతను కొనలేదు అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ వాడు ఇంకొక డిజైన్ చేసి పెట్టినప్పుడు రీమార్కెటింగ్ అనమాట. మళ్ళీ మీకు ఆ పోస్ట్ వస్తానే ఉంటది. మీరెప్పటిదాకా దాన్ని మళ్ళీ మీరు క్లిక్ చేసి ఓకే అనేదాకా వస్తానే ఉంటది. అప్పుడు మీరు క్లిక్ చేసి ఓకే అనంగాల్నే రైట్ అప్పుడు అంటే ఏదో ఒక రోజు డెఫినిట్‌గా మీరు ఆ ప్రొడక్ట్ కొంటారు గూడా. ఎందుకంటే మీ మైండ్‌లో కొనాలని ఎక్కడో ఉంటది. అప్పుడేమనుకుంటారు, ఇంకో రోజు కాకపోయినా ఇంకో రోజైనా ఆ ప్రొడక్ట్‌ని మైండ్‌లో ఉంటది. ఆడ కొనకపోయినా సరే ఇంకో చోటైనా కొంటారు. ఎక్కడ బాగుంటే అక్కడ కొనుక్కుంటారు. సో, అదే విధంగా మనం గూడా ఈ వర్కులు నేర్పించేటప్పుడు రీమార్కెటింగ్ గూడా నేర్పిస్తాం. అంటే ఒక నెల ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్‌లో నేను ఒక క్యాంపెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ క్యాంపెయిన్ చేశాను. ఇలా నేను ఇక్కడ ఒక క్యాంపెయిన్ చేశాను. ఈ క్యాంపెయిన్‌లో ఏమవుతుంది? మీకు ఈ క్యాంపెయిన్‌లు గూడా ఎవరు ఓపెన్ చేసి చూపియరు. కానీ నేను చూపిస్తున్నా. ఇక్కడ చూడండి ఎంతమందికెళ్ళింది ఇక్కడ పీపుల్‌కి రీచ్ అనేది ఎంతమందికి 1500 మందికెళ్ళింది. ఇక్కడ ఇంప్రెషన్స్ 2000 చిల్లర మందికి ఎళ్ళింది. 3000 దాకా. వీళ్ళందరికీ నేను ఇంకొక క్యాంపెయిన్ పెట్టి ఓకే కొట్టాననుకోండి క్యాంపెయిన్ రన్ చేస్తే ఏమవుద్దో తెలుసా? మళ్ళా వాళ్ళకి రిపీట్ ఎళ్తది. అలా సో, అట్లా మనకి ఇంపాసిబుల్ రిపీట్ సాఫ్ట్‌వేర్ ఎట్లా టూల్స్ అట్లా నా మనకి దగ్గర అట్లా మనకి రిపీటెడ్ ఎట్లా డౌట్స్ అడుగుతానండి. నేను ఈ క్లాస్ అయిపోయినాక మీకిస్తాను అవకాశం డౌట్స్‌కి. మీరు ఏ డౌట్ అని అడగండి. అందరూ వన్ బై వన్ ఎవరు అడిగినా కూడా నేను క్లారిటీ ఇస్తాను. మీకు చక్కగా చెప్తాను. పర్ఫెక్ట్‌గా. ఓకే. నా ఫోను నంబర్‌తో సహా మీకు అందులోనే ఉంటది. మీరు ఎనీ టైమ్ కాల్ చేయొచ్చు కూడా. నేను ఇప్పుడే పెట్టేస్తాను కూడా ఫోను నంబర్‌తో సహా ఏ టు జెడ్. నేను ఆల్రెడీ పెట్టాననుకుంటా. ఆ ఫోను నంబర్‌తో సహా ఎవ్రీథింగ్ దాంట్లో పెట్టేసాను. అందులోనే ఉంది చూడండి చూసుకోవచ్చు మీరు. ఓకే. టెన్షన్ ఏం లేదు. నేను ఈ క్లాస్ అయిపోయినాక మిమ్మల్ని డౌట్స్ మీకే ఛాన్స్ ఇస్తాను. మీరు మాట్లాడొచ్చు. ఇబ్బంది లేదు. సో, అట్లా మనకు డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డిజైనింగ్ అనే దీంట్లో ఇట్లా ఇవన్నీ. సో, చూడండి ఎవరు పెట్టినా మీకు ఫ్రీ వెబినార్ ఎంతవరకు పెడతాడు? ఈ డిజిటల్ ఇదిగోండి వాట్సాప్ క్యాంపెయిను, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, గూగుల్ యాడ్స్ మీకు ఇంతవరకే పెడతాడు. అసలు అయి చేయాలంటే ముందు మీకు డిజైనింగు, వీడియో ఎడిటింగ్ రాకుండా ఏం చేస్తారు చెప్పండి? నేర్చుకున్నా కూడా మీకు ఎక్కడా జాబ్ రాదు. సో, అందుకని ఎక్కడ నేర్చుకున్నా గూడా మీరు పర్ఫెక్ట్‌గా డిజైనింగ్ అంటే ఏం నేర్చుకోవాలి? ఫోటోషాపు, ఇల్లుస్ట్రేటరు, వీడియో ఎడిటింగ్ అంటే ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలా చెప్పి మొత్తం అన్నీ అలా పర్ఫెక్ట్ అంటే నేను అవి ఎంతవరకు అవసరమో మీకు అంతవరకు చెప్పుకుంటూ ఎళ్తాననమాట. అంటే మీ చేతనే చేపిస్తా. అదే అందుకే నేను చెప్పాను గదా! స్టూడెంట్స్ చేత కూడా ఇదిగోండి ఇట్లా మనకు ఫీజ్ పే చేసేస్తారనమాట అన్నీ. సో, ఇట్లా మీకు ఇదిగోండి 3-4 బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్‌లో ఇగోండి వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి పాపం. ఒకతను ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటి ప్రమోట్ చేస్తున్నాడు. బట్ అది కరెక్ట్ ఫ్లోటింగ్ అవ్వట్లేదన్నాడు. దానికి లైక్స్ ఎలా తెచ్చుకుంటారు? సబ్‌స్క్రైబర్స్ ఎలా తెస్తారు? క్యాంపెయిన్స్ ఎట్లా ఉంటాయి? దాంట్లో వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేస్తారు? ఇవన్నీ చెప్పుకుంటొచ్చి ఆ తర్వాత లీడ్స్ అన్నమాట. లీడ్ జనరేషన్ అనేది ఇంగోండి ఇట్లా డైలీ లీడ్స్ అనేది ఇట్లా పంపిస్తుంటారన్నమాట పర్సన్స్‌కి. అంటే ఏ లొకేషన్ నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ లైక్స్ ఎలా ఉంటాయి? సబ్‌స్క్రైబర్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ అకౌంట్స్‌కి ఇట్లా లీడ్స్ అన్ని పంపించడం ఎట్లా ఉంటది? లీడ్ జనరేషన్స్ ఎట్లా ఉంటాయి?
ఆ తర్వాత నెక్స్ట్ గూగుల్ యాడ్స్ ఎలా ఉంటది, లింక్డ్ఇన్ యాడ్స్ ఎట్లా ఉంటాయి అన్నీ చెప్తానన్నమాట కంప్లీట్‌గా. వాట్సాప్ యాడ్స్ అంటే ఇప్పుడు మీరు నాకు వాట్సాప్‌లోకి చాలామంది టచ్ అయ్యారు చూసారు ఇదిగోండి. ఒకతను వాట్సాప్‌లోకి వచ్చాడు ఇదిగో ఇట్లా. ఇదిగోండి వాట్సాప్ మీరందరూ నాకు వాట్సాప్‌లో క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్‌కి వచ్చారు కదా! అదొక క్యాంపెయిన్ అన్నమాట. లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఉంటది. వాట్సాప్ క్యాంపెయిన్ ఉంటది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ అన్నీ ఉంటాయి ఇగోండి. ఇట్లా మనీ కడుతూ వచ్చేస్తుంటారు. హ్మ్. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి మనం లీడ్స్ అన్ని పంపిస్తూ డైలీ ఇలా చేసుకుంటేనే బిజినెస్ మీరు లక్షలు సంపాదిస్తారు. మీరు ఫ్రీలాన్సింగ్ వర్కులు పెట్టుకున్నా సంపాదించుకోవచ్చు. మీరు ఎక్కడున్నా సరే ఇవన్నీ చేయంగా అంటే ఒక్కళ్ళే ఈ రోజుల్లో ఎలా ఉంది కంపెనీస్ అన్నీ కూడా జాబులు ఇవ్వాలంటే అంత ఈజీగా మీరు నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చని పోంగాల్నే మీకు జాబ్ ఏమి ఇవ్వడు. డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్స్ అన్నీ వచ్చని చెప్పారనుకోండి. ఓకే. ఇతనికి అన్నీ వచ్చేట్టుంది. టచ్ ఉంది. కాబట్టి ఇతను బాగా చేస్తున్నాడు వర్క్ ఎక్కడో నేర్చుకున్నాడు పర్ఫెక్ట్‌గా. మీకు 40 రోజుల్లోనే మీకు జాబ్ ఇప్పిస్తున్నానంటే అది ఎవ్వరు అసలు ఇంపాసిబుల్ అది ఎవరు ఇప్పియడం కష్టం. అందుకని నాకు చాలా రిస్క్ ఉంటదనమాట చెప్పాలంటే మీకు. సాఫ్ట్‌వేర్స్ మొత్తం ఫ్రీగా ఇస్తా. సాఫ్ట్‌వేర్స్ మొత్తం ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తా. హ్మ్. అవన్నీ వర్క్ చేసుకుంటూ మీ చేతే చేయాల. మీరు చేయాలా కంపల్సరీగా అనమాట. నేనొక డిజైన్ చేసి చూపిస్తాను. అది వన్ బై వన్ రోజు రోజుకి పెంచుకుంటా పోతానన్నమాట. దాని షార్ట్ కట్స్ అయితేనేమి ఎవ్రీథింగ్ ఉంటాయి. కంప్లీట్‌గా షార్ట్ కట్స్, నోట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్తానన్నమాట. డైలీ లైవ్ క్లాస్ ఉంటది. లైవ్ క్లాస్ అంటే మీరు కంపల్సరీగా నాతో ఇంటరాక్ట్ అవుతుంటారు. మీరు ప్రతిదీ నేర్చుకుంటారు. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా రావాలి ఇందులో. ఆ మెజర్‌మెంట్స్ అయితేనేమి అవన్నీ చెప్తానన్నమాట. తర్వాత మీరు నెక్స్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్‌కెళ్లారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్ డిజైనింగ్‌కు రంగాల అసలు వెబ్‌సైట్ లోపలికెళ్తే ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఇగోండి. లోపలికెళ్తే ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇగోండి మనం ఇదన్నీ కూడా స్టూడెంట్స్‌కి అందరికీ ఇవన్నీ చెప్పినయి. వెబ్‌సైట్ లోపల ఎలా ఉంటది? ఇగో ఇయన్నీ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళకి థీమ్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఇవన్నీ వెబ్‌సైట్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఎలా సింగిల్ థీమ్స్ ఈ థీమ్స్ తెచ్చుకోవాలంటే కూడా సెపరేట్‌గా మీకన్ని వెబ్‌సైట్ థీమ్స్ ఉంటాయి. హ్మ్. ఇయన్నీ వెబ్‌సైట్ థీమ్స్ అన్నమాట. ఇదిగోండి. ఇవన్నీ చూడండి వెబ్‌సైట్స్ మొత్తం అన్ని నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ అన్ని మోడల్స్ అన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటిని మీరు ఎలా ఫ్రీగా తెచ్చుకొని, ఎలా డిజైన్ చేసుకొని, మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నీ చెప్తాను క్లియర్‌గా. టెక్నిక్స్ అన్నమాట అన్నీ. సింపుల్ టెక్నిక్స్ ఉంటది. కొంచెం కాన్సంట్రేషన్ చేయాలి. డైలీ కంపల్సరీగా 1 అవర్, 2 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా ల్యాప్‌టాప్ తీసుకొని. ఆ సాఫ్ట్ ఇగో చూడండి. ఇలాంటి మొత్తం ఇగో చూడండి. ఆల్రెడీ డౌన్‌లోడ్ అవుతుంది చూడండి. ఈ ప్యాటర్న్ ఇదిగోండి. ఆల్రెడీ డౌన్‌లోడ్ అడిగింది ఇదిగోండి. నేను కొడితే డౌన్‌లోడ్ అయిపోద్ది ఇప్పుడు. మొత్తం సాఫ్ట్‌వేర్ మొత్తం ఏది ఆ వెబ్‌సైట్ థీమ్ డౌన్‌లోడ్ అయిపోతుంది ఆల్రెడీ తెలుసా? ఇదిగోండి. అట్లా ఉంచండి. ఇలా డౌన్‌లోడ్స్ ఎలా తెచ్చుకోవచ్చు? ఇగో చూడండి. ఈ వెబ్‌సైట్స్ మొత్తం అన్నీ ఎలా తెచ్చుకోవచ్చు? ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది. ఎడ్యుకేషన్‌కి సంబంధించిన థీమ్ అనమాట ఇది. ఇదిగోండి. ఎలా ఇదిగోండి. ఆల్రెడీ ఇదిగో వచ్చేసింది ఇదిగోండి. ఇలాంటి థీమ్స్ అన్నీ మనం ఎట్లా తెచ్చుకోవచ్చు? ఇగోండి. ఇలాంటి యానిమేషన్స్ ఎలా పెట్టుకుంటారు? ఆ! తర్వాత ఇంకేంటిది నెక్స్టు ఇగోండి. ఒక వెబ్‌సైట్ తయారు చేయాలంటే ఇగోండి ఎలా ఉందో చూడండి. ఇట్లా బయట ఉన్న వెబ్‌సైట్స్‌ని నేను మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తానన్నమాట కంప్లీట్‌గా.